Hey guys, welcome back to video class. మనం లాస్ట్ వీడియోలో మీటింగ్స్ అంటే ఏంటి, మీటింగ్స్ ఎందుకు కండక్ట్ చేసుకుంటాము, ఓకే, మీటింగ్స్ రిలేటెడ్ ఆల్ ద డీటెయిల్స్ లైక్ మీటింగ్స్కి ఇచ్చే మనం నోటీస్ ఎలా ఇవ్వాలి, అందులో ఏమేమి కంటెంట్స్ ఉండాలి, కోరం అంటే ఏంటి, చైర్మన్ ఆఫ్ ద మీటింగ్ని ఎలా హైర్ చేసుకుంటారు, రిక్విజిట్స్ అంటే నెసెసరీ థింగ్స్ ఏంటి ఒక మీటింగ్ వ్యాలిడ్ మీటింగ్ అవ్వాలి అంటే, ఓకే, అండ్ అవన్నీ చూసాం కదా. సో ఇవాళ ఇన్ దిస్ వీడియో లెట్ us see నోటీస్. ఓకే, వాట్ ఈజ్ అ నోటీస్? ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డెఫినెట్గా నోటీస్ని రిలీజ్ చేయాలి. నోటీస్ ద్వారా ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ ద కంపెనీకి, ప్రతి ఒక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కి ఈ పలానా రోజున ఈ మీటింగ్ కండక్ట్ చేసాము అండ్ ఫర్ దిస్ కాజ్ మేము కండక్ట్ చేసాము అనే ఇంటిమేషన్ ఇవ్వాలి డెఫినెట్గా, విత్ ఆల్ ద డీటెయిల్స్. వెన్యూ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఎవరెవరు అటెండ్ అవ్వాలి, ఓటింగ్ రైట్స్ ఎవరికి ఎంత ఉన్నాయి, మనం అదంతా లాస్ట్ వీడియోలో చూసాం. ఓకే, ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకే, ద కంపెనీ షుడ్ గివ్ అ నోటీస్ ఆఫ్ 21 క్లియర్ డేస్ టు మెంబర్స్ ఫర్ అ జనరల్ మీటింగ్. సో యాన్యువల్ జనరల్ మీటింగ్ కంపెనీస్ కండక్ట్ చేస్తాయి కదా, సో 21 డేస్ ముందు ఇస్తారనమాట నోటీస్. ద డే ఆఫ్ పోస్టింగ్, ద డే ఆఫ్ రిసీవింగ్ ద నోటీస్ అండ్ 2 days ఫర్ పోస్టల్ ట్రాన్స్మిషన్ షుడ్ బి అలౌడ్. ఓకే, సో వేసిన రోజు, రిసీవ్ చేసుకున్న రోజు అండ్ ఆ పోస్టల్ ట్రాన్స్మిషన్కి ఒక 2 days ఇవి కూడా కన్సిడర్ చేస్తారు. Thus, the notice should be posted at least 25 days before the scheduled date of the meeting so as to become a valid notice. So 25 days ముందు, 26th రోజు మనకి ఒక నెలలో మీటింగ్ ఉంటే ఫస్ట్ రోజే వాళ్ళు నోటీస్ని రిలీజ్ చేయాలన్నమాట. 25 days ముందు రిలీజ్ చేయాలి, సో దట్ అందరికీ ప్రాపర్గా ఇంటిమేషన్ వెళ్తుంది, ఈ పలానా రోజు మీటింగ్ ఉంది, సో మనం అటెండ్ అవ్వాలి అనేది. Section 101 of 2013 Act allows the companies to give the notice of general meeting by electronic mode. సో మనకి 2013 యాక్ట్లో మనం నోటీస్ అనేది ఎలక్ట్రానిక్ మోడ్ అంటే మెయిల్ ద్వారా కూడా పంపచ్చు అనమాట, విచ్ ఇన్క్లూడ్స్ ఎనీ కమ్యూనికేషన్ సెండ్ త్రూ ఇట్స్ సెక్యూర్డ్ అండ్ ఆథరైజ్డ్ కంప్యూటర్ ప్రోగ్రామ్. సో ఆ కంపెనీకి ఉన్న ఇంటర్నల్గా ఏదైనా సాఫ్ట్వేర్ ఉంటే దాని ద్వారా, ఆర్ ఈమెయిల్ అడ్రస్డ్ టు ద person entitled to receive either by in-house facility or through its registered and authorized agent or agency. ఓకే, సో మన మెంబర్స్కి కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి కానీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్లకి మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి నుంచి, లేదా మన ఏజెన్సీ వాళ్ళు, ఆథరైజ్డ్ ఏజెన్సీ వాళ్ళు మెయిల్ ద్వారా, అంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్ అంటే మెయిల్ ద్వారా నోటీస్ పంపచ్చు. ఇట్ షుడ్ బి readable on the electronic link or uniform locator. The notice should also be placed on the company's website if any. సో మన కంపెనీ వెబ్సైట్లో డేటాబేస్లో కూడా మనం అప్డేట్ చేయాలి అనమాట. ఓకే, అండ్ అది రీడబుల్ ఫార్మాట్లో ఉండాలి. ఓకే, సో నోటీస్ అనేది అందరికీ మనం ఎలక్ట్రానికల్గా కూడా పంపచ్చు అనమాట. ఓకే, లిస్ట్ అవుట్ ద కంటెంట్స్ ఆఫ్ నోటీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మోడ్స్ ఆఫ్ సెండింగ్ అ నోటీస్. సో కంటెంట్స్ అంటే ఒక నోటీస్లో ఏమేమి ఉండాలి అండ్ నోటీస్ని మనం ఎలా మన మెంబర్స్కి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి పంపించాలి. సో ఫస్ట్ కంటెంట్స్ చూద్దాం. ప్లేస్ ఆఫ్ మీటింగ్. సో మీటింగ్ ఎక్కడ కండక్ట్ చేస్తారు? జనరల్గా రిజిస్టర్డ్ ఆఫీస్లో కండక్ట్ చేస్తారు, ఆర్ ఎట్ ఎనీ అదర్ ప్లేస్ విచ్ ఈజ్ ఇన్ ద సేమ్ లొకేషన్. రిజిస్టర్డ్ ఆఫీస్ దగ్గరగా ఉన్న లొకేషన్, లేదా వేర్ ద ఆఫీస్ ఈస్ లొకేటెడ్, మన ఆఫీస్ ఉన్న లొకేషన్లో. ఇన్ కేస్ ఆఫ్ అదర్ జనరల్ మీటింగ్స్ దెర్ ఈస్ నో అఫోర్సెడ్ ప్రొవిజన్. సో రిజిస్టర్డ్ ఆఫీస్లో కానీ దాని నియర్ బై ఏరియాలోనే మనకి మీటింగ్ జరగాలి. అండ్ డే ఆఫ్ ద మీటింగ్ అనేది ఖచ్చితంగా వర్కింగ్ డేస్లోనే జరగాలి, పబ్లిక్ హాలిడేస్లో అసలే జరగకూడదు. ఓకే, ఎనీ వర్కింగ్ డే రోజు జరగచ్చు మీటింగ్. దెన్ టైమ్ ఆఫ్ ద మీటింగ్, 9 AM to 6 PM ఈ టైమ్ జోన్లోనే జరగాలి. అండ్ సమ్టైమ్స్ 3 hours ప్రొలాంగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇట్ మే బి ఎక్స్టెండెడ్ ఫర్ లాంగర్ అవర్స్ టు, whereas other general meetings can be conducted in any time of the day. యాన్యువల్ జనరల్ మీటింగ్ మాత్రం మనకి 9 AM to 6 PM మధ్యలో జరగాలి అండ్ దాన్ని ఆ టైంని ప్రొలాంగ్ చేసుకోవచ్చు. అండ్ వేరే కైండ్ ఆఫ్ మీటింగ్స్ లైక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్స్ కానీ, ఓకే, ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్స్ కానీ, సో అలాంటివి ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చు అనమాట. దెన్ ఎజెండా అంటే ఏంటి?
ఆ పర్టిక్యులర్ మీటింగ్కి ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, ఏం డిస్కస్ చేయబోతున్నాము, కీ పాయింట్స్ ఏంటి, ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి, సెకండ్ ప్రోగ్రామ్ ఏంటి, ఫైనల్గా ఎలా మనం క్లోజ్ చేస్తున్నాము. సో ప్రతి డీటెయిల్ ఆ రోజు మీటింగ్ అనే ఈవెంట్ ప్రతి డీటెయిల్ మనకి ఎజెండాలో ఉంటుందన్నమాట. ఓకే, అన్ ఎజెండా ఈజ్ అ స్టేట్మెంట్ విచ్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ ద బిజినెస్ విచ్ ఈస్ బిజినెస్ అంటే ఇక్కడ ఆ మీటింగ్లో వాళ్ళు డిస్కస్ చేయబోయే మ్యాటర్ అనమాట. బిజినెస్ అంటే ఇంకో విధంగా అర్థం చేసుకోకండి. హియర్ బిజినెస్ మీన్స్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద మీటింగ్. ఓకే, సో మనకి ఎజెండా విల్ డిస్క్రైబ్ ద నేచర్ ఆఫ్ ద బిజినెస్ విచ్ ఈజ్ టు బి ట్రాన్సాక్టెడ్ ఇన్ ద మీటింగ్. సో మీటింగ్లో ఏం డిస్కస్ చేయబోతున్నారో అది చెప్తుంది. షుడ్ కంటైన్ అన్ ఎజెండా క్లియర్లీ స్టేటింగ్ the business to be transacted. Business is classified into two types, ordinary business and special business. So వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేసుకునే బిజినెస్ మనకి 2 types ఉంటుందన్నమాట. అంటే డిస్కస్ చేసుకునే టాపిక్స్ ఆర్డినరీ టాపిక్ ఉంటుంది, స్పెషల్ టాపిక్ ఉంటుంది. సో ఆ టాపిక్నే వాళ్ళు బిజినెస్ అని అంటున్నారు. ఓకే, so ordinary business implies to those businesses which are transacted at each annual general meeting. Following are some of the ordinary businesses. సో యాన్యువల్ జనరల్ మీటింగ్లో చేసేది మనం ఆర్డినరీ బిజినెస్ అంటాం. సో అక్కడ ఏమేమి మనం మాట్లాడుకుంటామంటే అలాంటి మీటింగ్లో డివిడెండ్ డిక్లరేషన్. సో మనకి షేర్స్, స్టాక్ మార్కెట్, ఎక్స్చేంజ్ అదంతా జరిగినాక మనకి డివిడెండ్ అనేది డివైడ్ చేసుకుంటాం కదా, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి అందరికి ఇస్తాం కదా. సో ఆ డివిడెండ్ డిక్లరేషన్ అక్కడ జరుగుతుంది. దెన్ కన్సిడరేషన్ ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఆడిటర్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో మన కంపెనీ ఆడిటర్స్ ఇచ్చిన రిపోర్ట్స్, డైరెక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్, మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, ఓకే, బ్యాలెన్స్ షీట్స్, ఇవన్నీ డిస్కస్ చేస్తారు. దెన్ అపాయింటింగ్ ఆఫ్ న్యూ డైరెక్టర్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద డైరెక్టర్స్ హూ ఆర్ రిటైరింగ్. సో డైరెక్టర్స్ అపాయింట్మెంట్ కానీ, లేదా ఫిక్సింగ్ ద రెమ్యూనరేషన్ అండ్ అపాయింటింగ్ ఆఫ్ ఆడిటర్స్. సో ఆడిటర్స్ని అపాయింట్ చేసుకోవడం, వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇవ్వడం కానీ, ఇదంతా మనకి ఆర్డినరీ అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది మనకి. అందుకే ఇది ఆర్డినరీ బిజినెస్. సో ఈ పనులు ఏవి చేయడానికి మీటింగ్ పెట్టినా అది ఆర్డినరీ మీటింగ్ అనమాట. స్పెషల్ బిజినెస్ అంటే ఏంటి? ఇట్ ఇంప్లైస్ టు బిజినెసెస్ అదర్ దాన్ ఆర్డినరీ బిజినెస్. అంటే ఈ 4 పనులు కాకుండా ఇంకా కొత్తది మనం దేనికోసం మీటింగ్ కండక్ట్ చేసినా దాన్ని స్పెషల్ మీటింగ్ కానీ స్పెషల్ బిజినెస్ కానీ అంటాం. ఓకే, which are transacted at annual general meeting and all other businesses which are transacted at an AGM. Whenever a special business is transacted in a general meeting, an explanatory statement must be attached to the notice of the meeting. So explanatory statement అంటే ఎందుకు ఈ స్పెషల్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నామో మనకి ఆ నోటీస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అప్పుడే కదా దాని ఇంపార్టెన్స్ అర్థమవుతుంది, అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు దానికి రావడానికి, మీటింగ్కి కోరం మెయింటైన్ చేస్తారు. When the special business transacted affects any other company, then the explanatory statement must include the extent of shareholding interest of any manager or directors of the company in that order, company exceeding its paid up share capital by 20%. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి మరి? ఇది స్పెషల్ టాపిక్, స్పెషల్ బిజినెస్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఎవరెవరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది కూడా మనం నోటీస్లో మెన్షన్ చేయాలి. ఇఫ్ ద మీటింగ్ రిక్వైర్స్ అప్రూవల్ టు ఎ డాక్యుమెంట్, దెన్ ద ఎక్స్ప్లనేటరీ నోట్ మస్ట్ ఆల్సో మెన్షన్ ద ప్లేస్. ఓకే, అప్రూవల్ కూడా కావాలనుకోండి, దెన్ ద ఎక్స్ప్లనేటరీ నోట్ మస్ట్ ఆల్సో మెన్షన్ ద ప్లేస్ అండ్ టైమ్ వెన్ ద ఇన్స్పెక్షన్ ఆన్ దట్ డాక్యుమెంట్ క్యాన్ బి డన్. సో ఒక స్పెషల్ టాపిక్ డిస్కస్ చేస్తుంటే దాని మీరు పెట్టే ప్రపోజల్కి ఇన్స్పెక్షన్ చేసి మేము అప్రూవల్ ఇవ్వాలి అనుకుంటున్నాము అని ఆ మీటింగ్లో డిసైడ్ చేస్తే ఆ ఇన్స్పెక్షన్ ఎప్పుడు చేయాలనే డీటెయిల్స్ కూడా ఆ నోటీస్లో మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, సో స్పెషల్ బిజినెస్ అంటే ఇది. ఆర్డినరీ అంటే ఈ వీటి కోసమే మీటింగ్ కండక్ట్ చేస్తే ఆర్డినరీ మీటింగ్, ఆర్డినరీ బిజినెస్. స్పెషల్ బిజినెస్ అంటే ఇవి కాకుండా ఇంకా కొత్తగా ఏ చేసినా అది స్పెషల్ బిజినెసే, దానికి కండక్ట్ చేసే మీటింగ్ స్పెషల్ మీటింగే అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ నోటీస్. సో ఎన్ని విధాలుగా మనం నోటీస్ పంపించవచ్చు అందరికీ అంటే, ఏ నోటీస్
to the meeting can be sent personally or by post. సో పర్సనల్గా వెళ్ళి ఇవ్వచ్చు మెంబర్స్కి, లేదా పోస్ట్ ద్వారా పంపించవచ్చు. ఇట్ క్యాన్ బి సెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ అ న్యూస్ పేపర్ విచ్ ఈస్ సర్క్యులేటెడ్ ఇన్ ద నైబర్హుడ్ ఆఫ్ ద లొకేషన్ of the registered office and is deemed to serve duly on the date of its appearance to those members who didn't provide a registered address to the company. సో మెంబర్ అయ్యి ఉన్నాడు కానీ రిజిస్టర్డ్ అడ్రస్ ఇవ్వలేదు. సో అలాంటి కేసెస్లో న్యూస్ పేపర్లో ఇస్తారు, సో దట్ అది సర్క్యులేట్ అవుతుంది అనమాట ఆ నోటీస్ అనేది. అది చూసి ఆ పలానా పర్సన్ మీటింగ్కి వస్తాడు. ఇట్ క్యాన్ బి సెండ్ త్రూ ఎలక్ట్రానిక్ మీడియా, అంటే మెయిల్స్ పెట్టచ్చు, ఓకే, మెసేజెస్ పెట్టచ్చు. సో ఈమెయిల్స్లో పంపించవచ్చు, పోస్ట్లో పంపించవచ్చు, డైరెక్ట్గా ఇవ్వచ్చు, న్యూస్ పేపర్స్లో ఇవ్వచ్చు. ఇట్ మే బీ పోస్టెడ్ టు ద అడ్రస్ ప్రొవైడెడ్ బై దెమ్ స్పెసిఫికల్లీ టు సెండ్ నోటీసెస్ ఇన్ ఇండియా, బట్ ఇట్ ఈస్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ రిసీవ్డ్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ 48 hours ఫ్రమ్ ద పోస్టింగ్ డేట్. సో నోటీస్ పోస్ట్ చేశాక 48 hours రిసీవ్ చేసుకోవాలి ఆ పలానా పర్సన్ ఆ నోటీస్ అనమాట. ఓకే, సో ఇన్ని విధాలుగా మనం నోటీస్ని పంపించవచ్చు అండ్ నోటీస్లో ఇవన్నీ ఉండాలి. ఓకే, సో నోటీస్ అంటే ఏంటో చూసాం కదా మీటింగ్స్కి. ఇప్పుడు ప్రాక్సీ చూద్దాం. ప్రాక్సీ అంటే ఏంటి? ద టర్మ్ ప్రాక్సీ మే బి డిఫైన్డ్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎ మెంబర్ అపాయింటెడ్ బై హిమ్ టు అటెండ్ అండ్ ఓట్ ఎట్ ద మీటింగ్ ఆన్ హిస్ బిహాఫ్. సో మనకి కంపెనీ మెంబర్స్ ఉంటారు కదా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ఒక మీటింగ్ అటెండ్ అవ్వలేకపోతే వాళ్ళ బదులుగా ప్రాక్సీ వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యి ఓట్ వేసేసి వెళ్తారు. thus he is a person authorized to attend and vote for another at the meeting. సో ఇంకొకరి కోసమే, కానీ అక్కడ ప్రాక్సీకి పెద్ద అథారిటీ ఏముండదు. ఒక మెంబర్ లాగా ఇంకొకరిలాగా యాక్ట్ చేస్తాడు, ఆ ఇంకొకరు చెప్పిన పనే చేస్తాడు, అతను సొంతంగా ఏది చేయటానికి లేదు. ఓకే, it is to be noted that the instrument appointing a person as a proxy is also known as a proxy. సో ఏదైతే డాక్యుమెంట్ ద్వారా ప్రాక్సీని అపాయింట్మెంట్ చేసుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ని కూడా ప్రాక్సీ అంటారంట. ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ హియర్ దట్ ఎనీ పర్సన్ మే బీ అపాయింటెడ్ యాజ్ ఎ ప్రాక్సీ వెదర్ హీ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ద కంపెనీ ఆర్ నాట్. సో నువ్వు కంపెనీ మెంబర్ అయినా అవ్వకున్నా కూడా నేను ప్రాక్సీగా కంపెనీ మెంబర్స్ హైర్ చేసుకోవచ్చు. And any member of the company who is entitled to attend and vote at the meeting may appoint any other person as his proxy to attend and vote at the meeting in his place. సో ఎవరికైతే ఓటింగ్ అథారిటీ ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రాక్సీని హైర్ చేసుకునే రైట్ ఉంటుంది. As the proxy is appointed to vote on behalf of the shareholder, he is not entitled to act contrary to the instructions of the shareholder in matter. సో ఎవరి కోసం అయితే నువ్వు వచ్చి అక్కడ యాక్ట్ చేస్తున్నావో వాళ్ళ బదులుగా వాళ్ళు చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి, కానీ నీ సొంతంగా నువ్వు ఎటువంటి డెసిషన్ తీసుకోవడానికి ప్రాక్సీగా నీకు రైట్ లేదు. ఓకే, ఇట్ మే బి నోటెడ్ దాట్ ద మెంబర్ ఆఫ్ ఎ కంపెనీ హ్యావింగ్ నో షేర్ క్యాపిటల్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు అ ప్రాక్సీ అన్లెస్ ద ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రొవైడ్ అదర్వైజ్. సో మనం ప్రతి డీటెయిల్ మన కంపెనీ వర్కింగ్ది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లోనే కదా ఫార్మేషన్ అప్పుడు పెట్టుకుంటాము. సో అందులో ఒకవేళ చెప్పకపోతే, అందులో మెన్షన్ చేసుకుంటే నీ కంపెనీకి షేర్ క్యాపిటల్ లేకుండా నువ్వు ప్రాక్సీని హైర్ చేసుకోవచ్చు ఒక మెంబర్గా. కానీ అందులో చెప్పకపోయి నీ కంపెనీకి షేర్ క్యాపిటల్ లేకపోతే మాత్రం ప్రాక్సీని నువ్వు హైర్ చేసుకోలేవు అనమాట. ఓకే, ద లీగల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద ప్రాక్సీ యాజ్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 105. సో కంపెనీస్ యాక్ట్లో సెక్షన్ 105లో మనకి ప్రాక్సీ రిలేటెడ్ ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అందులో ఇచ్చిన లీగల్ ప్రొవిజన్స్ ఏంటంట, ప్రాక్సీ టు రీప్రజెంట్ మెంబర్స్ నాట్ ఎక్సీడింగ్ 50. సో ఒక కంపెనీలో ఒక మెంబర్కి నువ్వు ప్రాక్సీగా యాక్ట్ చేసి ఇంకో కంపెనీలో ఇంకో మెంబర్కి ప్రాక్సీగా యాక్ట్ చేసినా కూడా, అలా నువ్వు చేస్తూ పోయినా 50 మంది కన్నా నువ్వు ఎక్కువ వాళ్ళకి ప్రాక్సీగా యాక్ట్ చేయడానికి వీలు లేదు. మ్యాక్సిమం లిమిట్ ఈస్ 50 members. ఓకే, ఇక్కడ అదే ఇచ్చారు. ఎ పర్సన్ అపాయింటెడ్ యాజ్ ఎ ప్రాక్సీ షెల్ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సచ్ నంబర్ ఆఫ్ మెంబర్స్ నాట్ ఎక్సీడింగ్ 50.
as may be prescribed. Thus, a proxy cannot appoint to represent more than 50 members. నేను చెప్పింది. The number of shares that a proxy can represent may also be prescribed by the central government. సో సమ్టైమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అది డిసైడ్ చేస్తుంది అనమాట. ఎన్ని షేర్స్కి ఒక్క పర్సన్ ప్రాక్సీగా యాక్ట్ చేయొచ్చు. బట్ యాక్చువల్ రూల్ అయితే 50 మెంబర్స్ కన్నా ఎక్కువ నువ్వు ప్రాక్సీగా యాక్ట్ చేయలేవు. అంటే 50 మెంబర్స్ ఆఫ్ కంపెనీస్కి నువ్వు ఉండొచ్చు, బట్ అంతకన్నా ఎక్కువగా ప్రాక్సీగా నువ్వు ఉండకూడదు. డాక్యుమెంట్ అపాయింటింగ్ ప్రాక్సీ టు బీ ఇన్ రైటింగ్. సో మీరు ఒక ప్రాక్సీని, నేను ఒక కంపెనీ మెంబర్ని, నేను ప్రాక్సీని హైర్ చేసుకుంటే అది కంప్లీట్గా ఒక డాక్యుమెంట్లో సైన్డ్ డాక్యుమెంట్లో ఉండాలి. అండ్ అది ఆథరైజ్డ్ ఏజెంట్ డ్యూలీ అపాయింట్ చేసింది అయి ఉండాలి. ఓకే దెన్ నెక్స్ట్, డిపాజిట్ ఆఫ్ డాక్యుమెంట్ ఆఫ్ ప్రాక్సీ విత్ ద కంపెనీ. సో ఇప్పుడు జరగబోయే మీటింగ్కి నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను, సో నా బదులు ప్రాక్సీని పంపించాలి అనుకుంటున్నాను అనుకోండి. సో ప్రాక్సీ డాక్యుమెంట్ అనేది మనం కంపెనీతో డిపాజిట్ చేయాలన్నమాట. ఓకే, the document appointing the proxy should be deposited with the company sometime before the commencement of the meeting. మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందే మనం అది డిపాజిట్ చేసుకోవాలి కంపెనీతో. అంటే ఈసారి నేను రావట్లేదు, నా బదులు నా ప్రాక్సీ వస్తున్నాడు మీటింగ్ అనేసి. యూజువల్లీ ఇట్ షల్ బి డిపాజిటెడ్ 48 hours బిఫోర్ ద మీటింగ్. సో 48 గంటల కన్నా ముందే మనం అది కంపెనీకి ఇంటిమేట్ చేసి ఈ డాక్యుమెంట్ కంపెనీకి ఇచ్చి పెట్టాలన్నమాట. అంటే 48 hours ముందే నేను రావట్లేదు, నా బదులు వేరే వాళ్ళు ఎవరు వస్తున్నారని చెప్పి పెట్టాలి. If public company articles of association contains a clause which requires longer period than 48 hours for the deposit of the proxy, such a clause shall be ineffective. Okay. సో పబ్లిక్ కంపెనీస్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో వాళ్ళు రాసుకున్నా కూడా అది ఇన్ఎఫెక్టివే అనమాట. 48 hours ముందు ఇస్తే సరిపోతుంది ప్రాక్సీ డాక్యుమెంట్ డిపాజిట్ చేస్తే. Thus, even if the articles require a longer period for the deposit of proxy, but the proxy deposited 48 hours before the meeting shall also be considered for voting, such a clause will not affect shareholders' right to deposit proxy within 48 hours before the meeting. సో ఒకవేళ నువ్వు మొదలే పెట్టాలనుకున్నా పెట్టచ్చు, కానీ 48 hours తర్వాత మాత్రం, అంటే 24 hours మీటింగ్ ఉంది అంటే మాత్రం మనం ప్రాక్సీ డాక్యుమెంట్ డిపాజిట్ చేస్తే అది పనిచేయదు. అయితే 48 hours లేదా అంతకన్నా ముందే. ఓకే, 2 days కన్నా 2 daysలో మీటింగ్ ఉందంటే నువ్వు డిపాజిట్ చేయాలి డాక్యుమెంట్, లేదా అంతకన్నా ముందే డిపాజిట్ చేసి పెట్టుకోవాలి, కానీ ఆ 2 days తర్వాత మాత్రం డిపాజిట్ చేయడానికి ఉండదు. ఓకే, document of the proxy valid for adjourned meeting. The proxy, that is the document appointing the proxy, properly deposited before the meeting shall also be valid for an adjourned meeting. అంటే సడన్గా ఒక మీటింగ్ పెడదాం అనుకున్నారు, మీరు 48 hours ముందు డాక్యుమెంట్ డిపాజిట్ చేశారు కంపెనీ వాళ్ళ దగ్గర, కానీ సడన్గా మీటింగ్ క్యాన్సిల్ అయ్యిందనుకోండి, నెక్స్ట్ మీటింగ్కి ఆ ప్రాక్సీ డాక్యుమెంట్ అనేది డిపాజిట్ చేసింది వ్యాలిడ్ అయ్యి ఉంటుంది. ఓకే, అడ్జర్న్ అంటే క్యాన్సిల్డ్ అనమాట, క్యాన్సిల్డ్ మీటింగ్. ప్రాక్సీ ఈజ్ రైట్ టు ఓట్, నాట్ టు స్పీక్. ప్రాక్సీ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఓట్ ఓన్లీ ఆన్ ద ఓటింగ్ బై పోల్స్. సో పోలింగ్ జరిగినప్పుడు ఓట్ చేసే హక్కే ఉంటుంది ప్రాక్సీకి. ఆల్సో ద ప్రాక్సీ హ్యాస్ నో రైట్ టు స్పీక్ ఎట్ ద మీటింగ్. సో మీటింగ్లో తన వ్యూస్ షేర్ చేసుకోవడానికి, మాట్లాడడానికి ఎటువంటి రైట్ ప్రాక్సీకి లేదు. దట్ ఈస్ హీ కెనాట్ డిస్కస్ ద మ్యాటర్, హవెవర్ హీ కెన్ డిమాండ్ అ పోల్. సో ఒక్క ఓట్ మాత్రం వేసే రైట్ ఉంటుంది ప్రాక్సీకి, అది కూడా ఇంకొకరి బదులుగా, కాబట్టి ఆ ఇంకొకరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగానే అతను ఓట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్, appointment of more than one proxy. A member of the company may appoint more than one proxy, that is, he may appoint one proxy in respect of certain shares and another proxy in respect of other shares held by him. సో ఒకటే కంపెనీలో నీకు రకరకాల టైప్స్ ఆఫ్ షేర్స్ రకరకాలుగా ఉంటాయి కదా, ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్. ఓకే, సో అలా అందులో నీకు
2 టైప్స్ ఆఫ్ షేర్స్ ఉన్నాయనుకోండి, ఒక టైప్ ఆఫ్ ఓనర్షిప్కి ఒక ప్రాక్సీని, ఇంకో టైప్ ఆఫ్ ఓనర్షిప్కి ఇంకొక ప్రాక్సీని నువ్వు హైర్ చేసుకోవచ్చు అనమాట. అంటే మోర్ దెన్ 1 ప్రాక్సీని ఎట్ ఏ టైం ఒక డైరెక్టర్ కానీ ఒక మెంబర్ కానీ హైర్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్, members right of proxy to be stated in the meeting notice. The notice of the meeting must clearly state that a member is entitled to appoint a proxy and also that the proxy need not be a member. If it is not stated, every officer in default shall be punishable with fine up to 5,000 rupees. Okay, so మనం నోటీస్ ఇచ్చినప్పుడు అందులో డెఫినెట్గా మెన్షన్ చేయాలి ఎవరెవరు ప్రాక్సీని హైర్ చేసుకోవచ్చో. ఓకే, అండ్ అలా ఒకవేళ మెన్షన్ చేయకపోతే 5,000 రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది ఆ నోటీస్ ప్రిపేర్ చేసిన వాళ్ళు. ఓకే, ది నెక్స్ట్, మెంబర్స్ రైట్ టు ఇన్స్పెక్ట్ ప్రాక్సీ. ఎవ్రీ మెంబర్ ఎంటైటిల్డ్ టు ఓట్ హ్యాస్ రైట్ టు ఇన్స్పెక్ట్ ద ప్రాక్సీ అండ్ ద డాక్యుమెంట్ అపాయింటింగ్ ద ప్రాక్సీ డెపాజిటెడ్ విత్ ద కంపెనీ. సో నేను హైర్ చేసుకుంటున్నాను ప్రాక్సీని నా బదులు. సో ఇంకా వేరే మెంబర్స్ అందరూ ఉంటారు కదా, ఆ ప్రతి మెంబర్కి నేను హైర్ చేసుకున్న ప్రాక్సీని ఇన్స్పెక్ట్ చేసి క్వశ్చన్స్ అడిగే రైట్ ప్రతి అదర్ మెంబర్కి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఆల్సో అతని రిలేటెడ్ డాక్యుమెంట్ డిపాజిట్ చేస్తాం కదా 48 hours ముందు, అది కూడా ఇన్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఎవ్రీ అదర్ మెంబర్ ఇన్ ద కంపెనీకి ఉంటుంది, అంటే వేరే షేర్ హోల్డర్స్ అందరికీ ఉంటుంది. అండ్ రెవొకేషన్ ఆఫ్ ప్రాక్సీ అంటే క్యాన్సలేషన్ ఆఫ్ ప్రాక్సీ అనమాట. ద ప్రాక్సీ ఈజ్ ఆల్వేస్ క్యాన్సలబుల్ ఆర్ రివోకేబుల్. హౌఎవర్ ఇట్ క్యాన్ బి రివోక్డ్ బిఫోర్ ద ప్రాక్సీ హ్యాస్ ఓటెడ్. సో ఎప్పుడు రివోక్ చేయొచ్చంట, ఎప్పుడు ఒక ప్రాక్సీని క్యాన్సిల్ చేయొచ్చంట, అతను ఓటు వేసే ముందు దాకానే మనకు ఆ అథారిటీ ఉంటుంది. మోర్ ఓవర్ ద రెవొకేషన్ ఈజ్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. సో ఎలా ఒక ప్రాక్సీని క్యాన్సిల్ చేయాలి అనేది కూడా మనం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో మొదలే రాసుకొని పెట్టుకుంటాం అనమాట. ద ఆర్టికల్స్ జనరల్లీ ప్రొవైడ్ దట్ ద రెవొకేషన్ మస్ట్ బి రిసీవ్డ్ ఎట్ ద కంపెనీస్ ఆఫీస్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద మీటింగ్. సో మీటింగ్ ఇవాళ జరగబోతుంది, మార్నింగే వెళ్ళేసి ఇవాళ నేను నా ప్రాక్సీని రెవొకేట్ చేయాలనుకున్నాను, క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను, నేనే ఓట్ చేయాలనుకుంటున్నాను, మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు చెప్తేనే అది వ్యాలిడ్. ఓకే, మీటింగ్ స్టార్ట్ అయిపోయాక చెప్తే అది నాట్ వ్యాలిడ్, అప్పుడు మనం క్యాన్సిల్ చేయలేము ఆ ప్రాక్సీని. బట్ if there is no provision in the articles, the proxy can be revoked at any time before the proxy has voted. సో మనం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో టైం మెన్షన్ చేయలేదనుకోండి, ఏ టైంలో అన్నా మనం వెళ్ళి ప్రాక్సీని క్యాన్సిల్ చేసేయచ్చు, కాకపోతే అతను ఓటు వేయకుండా ఉండాలి అప్పటి వరకు. ఓటు వేస్తే అతని ఓటు మనం క్యాన్సిల్ చేయలేము అప్పుడు. బట్ ఇఫ్ ద కంపెనీ హ్యాస్ నో నోటీస్ ఆఫ్ రివొకేషన్, ద ఓట్ గివెన్ బై ద ప్రాక్సీ విల్ బి వ్యాలిడ్. ఆ టైం లిమిట్లో కనుక మనం వెళ్ళి ఇమ్మీడియట్గా ప్రాక్సీని క్యాన్సిల్ చేసామని చెప్పకపోతే మాత్రం అతను ఓటు వేసేస్తే ఈ గ్యాప్లో అతని ఓటు కన్సిడర్ అవుతుంది. Following points are important to be noted in this regard. The death of the member appointing the proxy revokes the proxy. So ఎవరైనా ఒక పర్సన్ ప్రాక్సీని హైర్ చేసుకొని ఆ మీటింగ్ జరిగే లోపే అతను కనుక చనిపోతే ఆ ప్రాక్సీ కూడా క్యాన్సిల్ అయిపోతాడు. బట్ ఇఫ్ ద కంపెనీ హ్యాస్ నో నోటీస్ ఆఫ్ డెత్, ద ఓట్ గివెన్ బై ద ప్రాక్సీ విల్ బి వ్యాలిడ్. కాకపోతే ఆ పలానా పర్సన్, ఆ పలానా మెంబర్ చనిపోయారు అనే ఇంటిమేషన్ కంపెనీకి లేకపోతే ఈ గ్యాప్లో ప్రాక్సీ ఓట్ చేస్తే ఆ ఓట్ కన్సిడర్ అవుతుంది, క్యాన్సిల్ అవ్వదు. వేర్ ద మెంబర్ అపాయింటింగ్ ద ప్రాక్సీ పర్సనల్లీ అటెండ్స్ అండ్ ఓట్స్ ఎట్ ద మీటింగ్, ద ప్రాక్సీ షెల్ స్టాండ్ రివోక్డ్. సో క్యాన్సిల్ చేసే టైం కూడా లేదు ప్రాక్సీని. సో ఇమీడియట్గా ఒరిజినల్ మెంబరే వచ్చి ఓట్ చేస్తే అప్పుడు ప్రాక్సీ ఓట్ చేసినా కూడా అది కన్సిడర్ కాదనమాట, ప్రాక్సీ క్యాన్సిల్ అయిపోతాడు ఒరిజినల్ పర్సన్ వచ్చి కనుక ఓట్ చేస్తే. ఓకే, సో దీస్ ఆర్ ద కండిషన్స్ అండ్ ఈ విధంగా మనం ప్రాక్సీని క్యాన్సిల్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్, కంపెనీస్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ ప్రాక్సీ ప్రొవిజన్. సో ఏ కంపెనీస్కి ప్రాక్సీ ఉండదంటే, ద మెంబర్స్ ఆఫ్ ఎ కంపెనీ హ్యావింగ్ no share capital are not entitled to a proxy unless articles of the company provides otherwise. మనం ఇందాక ఇక్కడ చెప్పుకుంది,
ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో రాసుకొని మనకు కనుక షేర్ క్యాపిటల్ లేదు, లేకున్నా కూడా మనం మన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ రాసుకుంటేనే మనం ప్రాక్సీని హైర్ చేసుకోవచ్చు. మనం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లు రాసుకోకుండా మనకు షేర్ క్యాపిటల్ లేకపోతే మాత్రం మనకి ప్రాక్సీ అనే ఆప్షన్ ఉండదన్నమాట, ప్రాక్సీని హైర్ చేసుకోలేము. The central government may also describe a class or classes of companies whose members shall not be entitled to appoint another person as a proxy. సో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కంపెనీస్ని డిఫరెంట్ క్లాసెస్గా, అంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అట్లా డివైడ్ చేసింది. డివైడ్ చేసిన ఆ టైప్స్లో ఎవరెవరు హైర్ చేసుకోవచ్చు ప్రాక్సీని, ఎవరెవరు హైర్ చేసుకోవద్దో సెంట్రల్ గవర్నమెంట్ అందులో మెన్షన్ చేసింది అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ ఎజెండా. సో ఇంత అక్కడి వరకు ప్రాక్సీ అమ్మ. దెన్ నెక్స్ట్ ఎజెండా. ఎజెండా అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద మీటింగ్. ఓకే, సో ఆ మీటింగ్ ఎలా కండక్ట్ చేస్తున్నారు ఏంటి, ఒక్కొక్క డీటెయిల్, ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద మీటింగ్ అనమాట. ఇట్ రెఫర్స్ టు అ స్టేట్మెంట్ కన్సిస్టింగ్ ఆఫ్ బిజినెసెస్ అంటే ది టాపిక్స్ దే ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద మీటింగ్ అండ్ ఐటమ్స్ ఆఫ్ బిజినెసెస్ టు బీ ట్రాన్సాక్టెడ్ ఇన్ అ మీటింగ్. సో మనం ఏమేమైతే టాపిక్స్ డిస్కస్ చేయాలనుకుంటున్నామో అవి అండ్ వాటిని ఎలా పాస్ చేయించుకోవాలి, అంటే అప్రూవల్ తెప్పించుకోవాలి, అవన్నీ మనకి ఎజెండాలో ఉంటాయి. ఇట్ ఈస్ సిమిలర్ టు ఎ టైమ్ టేబుల్ ఆర్ ఎ ప్రోగ్రామ్ కంటైనింగ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. అంతేగా, ఇట్స్ లైక్ ఎ టైమ్ టేబుల్. ఈ టైంకి వీళ్ళందరూ రావాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రావాలి, మెంబర్స్ రావాలి, ఈ పలానా ప్లేస్కి రావాలి, ఈ రోజు రావాలి, అండ్ ఇవి పాయింట్స్ మనం డిస్కస్ చేసేది. నోటీస్ ఈరోజు ఇచ్చాము, ఎవ్రీ డీటెయిల్ ఉంటుందన్నమాట అందులో అలా. ఓకే, the order can be changed by the chairman by the consent of the members of the meeting. సో ఏది ఫస్ట్ పెట్టాలి డీటెయిల్, ఏది సెకండ్ పెట్టాలి అనేది మనకి చైర్మనే డిసైడ్ చేస్తాడు. ఓకే, The Companies Act 2013 under section 101 prescribes a statement of businesses to be transacted to be accompanied by a notice. సో మనకి సెక్షన్ 101లో కంపెనీస్ యాక్ట్లో మనకి ఎలాంటి టాపిక్స్ మనం డిస్కస్ చేయాలి అండ్ ఎలాంటి వాటికి అందులో ఎటువంటి టాపిక్స్కి మనం తప్పకుండా నోటీస్ అనేది రిలీజ్ చేయాలి అనేది మనకి ఆ సెక్షన్ 101లో ఇచ్చారు. హెన్స్ కంపెనీస్ ప్రిపేర్ ఎజెండా టు సెండ్ అలాంగ్ విత్ ద నోటీస్. సో నోటీస్ ఎప్పుడైతే పంపిస్తామో ఆ నోటీస్తో పాటు డీటెయిల్స్తో పాటు ఆ రోజు మనం చేయబోయేదేంటి మీటింగ్లో అనేది ఎజెండా కూడా పంపిస్తామన్నమాట. ఓకే, a detailed agenda containing all the items of the notice sent to the members is prepared by the company secretary. సో మన కంపెనీ సెక్రటరీ ఉంటారు కదా, అతను ఇది ప్రిపేర్ చేస్తాడు విత్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ అది చైర్మన్ దాన్ని ట్యాకిల్ చేస్తారు. ఏ బ్లాంక్ స్పేస్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ ఈచ్ ఐటమ్ ఫర్ ద చైర్మన్ ఫర్ మేకింగ్ నోట్స్ ఆఫ్ ది ట్రాన్సాక్టెడ్ బిజినెసెస్. సో ప్రతి ఎజెండాలో పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 అలా ఉంటాయి కదా. సో ప్రతి పాయింట్ పక్కన కాస్త స్పేస్ వదిలేస్తారనమాట ఎజెండాలో, ఎందుకంటే అక్కడ నోట్స్ తీసుకోవడానికి మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు చైర్మన్. ఓకే, ద బిజినెసెస్ లిస్టెడ్ ఇన్ ద ఎజెండా ఆర్ క్లాసిఫైడ్ అండర్ 2 heads: ఆర్డినరీ బిజినెస్, స్పెషల్ బిజినెస్. మనం ఇందాక డిస్కస్ చేసిందే ఆల్రెడీ. సో ఆర్డినరీ కైండ్ ఆఫ్ డిస్కషన్ అంటే డివిడెండ్ గురించి మనం డిసైడ్ చేసేది కానీ, ఓకే ఇందాక డిస్కస్ చేసాం కదా. సో అవన్నీ ఆర్డినరీ బిజినెస్ డిస్కస్ చేస్తే ఒకలాగా, స్పెషల్ బిజినెస్ డిస్కస్ చేస్తే ఒకలాగా అనమాట. సో మనకి ఎజెండా కూడా 2 typesలో మనకి డివైడ్ అయిపోయి ఉంటుంది. రూల్స్ రిగార్డింగ్ ఎజెండా ఇన్ ద మీటింగ్. సో ఎజెండాలో మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అంటే, SS1 prescribes the agenda and notes on agenda must be given to the directors accompanied by the notice of the meeting. So point 1 SS1, SS2, SS3. So ala mention cheyalanta. It should be sent to the original director even if it is already sent to the alternate director. So original directors ki ప్రాక్సీ కే కాకుండా ఒరిజినల్ డైరెక్టర్స్కి కూడా డెఫినెట్గా మనం ఎజెండా పంపించాలి. సప్లిమెంటరీ నోట్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఐటమ్స్ ఆఫ్ ఎజెండా మస్ట్ బి సర్క్యులేటెడ్
during or prior to the meeting with director's consent, which must include at least one independent director and chairman's permission. సో ఇంకేమైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయనుకోండి ఎజెండాలో ఇంక్లూడ్ చేయనివి, సో సప్లిమెంటరీ నోట్స్ కింద కూడా మనం అది అటాచ్ చేసి పంపించవచ్చు. అండ్ చైర్మన్ పర్మిషన్ ఇవ్వాలి దానికి, అండ్ డైరెక్టర్ కాన్సెంట్ అంటే డైరెక్టర్ సంతకం చేసి ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఎజెండాలో నేను ఏదో మిస్ చేశాను పంపించటము, సో ఆ ఎక్స్ట్రా పాయింట్స్ అన్నీ కూడా మీటింగ్ స్టార్ట్ అయ్యేలోపు నోటీస్లో పంపించాలి కదా, ఇంకా ఇవి కూడా చేయాలి అనుకుంటామని. సో అలా చేయాలి, అలా పంపాలంటే మనకి డైరెక్టర్ సైన్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ చైర్మన్ పర్మిషన్ ఇవ్వాలి ఆ పని చేయడానికి. Notes regarding unpublished price sensitive information are to be sent at a shorter period of time in the first board meeting in each financial year. సో ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం అది తక్కువ, ఎంత తొందరగా తెలియజేస్తే అంత మంచిది అనమాట. అంటే దానివల్ల మన ఏదైనా ప్రైజెస్ అటు ఇటు, షేర్ ప్రైజెస్ అటు ఇటు చేంజ్ అవ్వబోయేది ఉంటే, ఏదైనా టాపిక్ మన డిస్కషన్ చేయటం వల్ల, ఓకే, అలాంటివి ఎంత తొందరగా ఇంటిమేట్ చేస్తే అంత బెస్ట్ అనమాట. ఓకే, ఈచ్ బిజినెస్ ఐటమ్ విచ్ ఇస్ టేకెన్ అప్ ఫర్ కన్సిడరేషన్ ఇన్ ద మీటింగ్ మస్ట్ బీ సీరియల్లీ నంబర్డ్. నేను ఇందాక చెప్పినట్టే SS1 SS2 అట్లా సీరియల్గా నంబర్ చేసి పెట్టుకోవాలి మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్. The items which are not included in the agenda but still taken into consideration at the meeting must be taken with chairman's permission and director's consent. So మనం ఈ ఎజెండాలో SS1 SS2 అట్లా పెట్టుకున్న పాయింట్స్ కాకుండా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా డిస్కస్ చేస్తే అవి మళ్ళీ ఎజెండాకి తీసుకొచ్చి యాడ్ చేయాలి విత్ చైర్మన్స్ పర్మిషన్ అండ్ డైరెక్టర్స్ సంతకం, కాన్సెంట్. ఓకే, the agenda must be sent along with notice before 7 days to each director unless a longer period is prescribed by the articles. ఓకే, సో 7 days ముందు మనం నోటీస్తో పాటు ఎజెండా కూడా మనం అందరికీ డైరెక్టర్స్కి పంపించాలి. ఓకే, the agenda's notes of agenda and the notice must be sent to all the directors by the speed post or by hand or by the registered post or by facsimile or by courier or by email or by any other electronic means. అదే నేను చెప్పింది ఇందాక, ఇన్ని రకాలుగా మనం మన ఎజెండాని పంపించవచ్చు. నోటీస్ ఎలా పంపిస్తామో ఎజెండా కూడా అన్ని రకాలుగా పంపించవచ్చు. అంటే డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు, పోస్ట్ చేయొచ్చు, స్పీడ్ పోస్ట్ చేయొచ్చు, ఈమెయిల్లో పంపించవచ్చు, రిజిస్టర్డ్ పోస్ట్ చేయొచ్చు. ఓకే, సో అలా ఇఫ్ ద ఎజెండా నోటీస్ and notes of agenda are sent through courier or by registered post or by speed post, then additional 2 days will be added for their service. సో ఇలాంటి పోస్టల్ సర్వీసెస్ యూజ్ చేస్తే మాత్రం ఎక్స్ట్రా 2 days కూడా దానికి ఎక్సెప్షన్ ఇస్తారు, యాడ్ చేస్తారు అనమాట. దే మస్ట్ బీ సెండ్ టు ద ఈమెయిల్ అడ్రసెస్ ఆర్ ద పోస్టల్ అడ్రసెస్ రిజిస్టర్డ్ ఇన్ ద కంపెనీ బై ద డైరెక్టర్స్. తెలిసిందే, సో వాళ్ళు ఇచ్చిన అడ్రస్లకి పంపించాలి. ఇఫ్ దెర్ ఆర్ సమ్ మిస్సింగ్ డీటెయిల్స్ or any modifications, they must be sent to the addresses registered in the director identification number of the director. Okay, ఏదైనా మనకి మిస్సింగ్ డీటెయిల్ ఉందనుకోండి, మోడిఫికేషన్ ఉంది, దెన్ మనం అది మనకి డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుంది కదా, దానిలో అడ్రస్ రిజిస్టర్ చేసుకుంటారు కదా డైరెక్టర్స్, సో ఆ డీటెయిల్స్ అన్ని దానికి మనం పంపించుకోవచ్చు. They may sent on a shorter notice than stated above for transactions of urgent businesses. సో అర్జెంట్గా ఏదైనా స్పెషల్ బిజినెస్ అనుకోండి, స్పెషల్ టాపిక్ డిస్కస్ చేయాలి అండ్ ఇట్ ఈస్ అ వెరీ అర్జెంట్ మ్యాటర్ అనుకోండి, చాలా షార్టర్ పీరియడ్లో మనం ఎజెండా అనేది పంపించేసేయాలన్నమాట, సో దట్ మనం అది ఫాస్ట్గా ఆ మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎజెండా. ద నెక్స్ట్ వన్ ఈస్ కోరం. కోరం అంటే ఏంటి? మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ హూ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్. ఓకే, సింపుల్గా చెప్పుకోవాలంటే మినిమం నంబర్ ఎంతమంది మెంబర్స్ మనం కండక్ట్ చేస్తున్న మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఓకే, if the quorum is not present, the meeting shall not be valid and the proceedings of such meeting shall be invalid. సో కోరం అనేది మనం గవర్నమెంట్ లీగల్గా డిసైడ్ చేయకపోతే మనం పెట్టుకున్న మీటింగ్ అనేది ఇన్వాలిడ్. సో ఇది మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఓకే, 1000 మెంబర్స్ కన్నా
1000 మెంబర్స్ వరకు ఉంటే ఖచ్చితంగా 5 మెంబర్స్ అనేవాళ్ళు అటెండ్ అవ్వాల్సిందే మీటింగ్. సో 5 మెంబర్స్ కన్నా తక్కువ ఉంటే ఆ మీటింగ్ అసలు ఇన్వాలిడ్. 1000 to 5000 మెంబర్స్ ఉంటే 15 మెంబర్స్ మినిమం అటెండ్ అవ్వాలి. 5000 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటే మినిమం 30 మెంబర్స్ అటెండ్ అవ్వాలి. సో ఇవి మనకి లీగల్గా గవర్నమెంట్ డిసైడ్ చేసినవి. ఇంతకన్నా ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. ఓకే, జనరలీ ద కోరం ఈజ్ ఫిక్స్డ్ బై ద ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ద కంపెనీ. సో మన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో మనం ఈ ఎంతమంది కోరం ఉండాలి మన ప్రతి మీటింగ్ అనేది మన ఏఓఏలో రాసుకుంటాం, కంపెనీ ఏఓఏలో. The provisions relating to the quorum have been amended by the Companies Act 2013 and are incorporated in Section 103 of the new Act. So Section 103లో ఈ అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట quorum related. This section has been made effective with effective from 12/9/2013. సో అప్పటి నుంచి మనకి ఇది కొత్త రూల్స్ ఇవి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి. ఓకే, ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను ఇప్పుడే. సో ప్రైవేట్ కంపెనీలో అయితే మినిమం 2 మెంబర్స్ అనేవాళ్ళు కోరం మెయింటైన్ చేయాలి, అంటే 2 మెంబర్స్ ఖచ్చితంగా మీటింగ్కి రావాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ హియర్ దట్ ద ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కెనాట్ ప్రొవైడ్ ఫర్ అ స్మాలర్ కోరం దాన్ అదే నేను ఇందాక చెప్పాను కదా, ఇది మినిమం గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సో మనం ఏఓఏలో రూల్ రాసుకుంటాం కదా, ఇంతమంది నేను మీటింగ్ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా రావాలి అనేసి. అది ఈ నంబర్ కన్నా తక్కువ మాత్రం ఉండకూడదు, ఎక్కువ ఉండొచ్చు కానీ. ఓకే, ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ కనెక్షన్ విత్ ద కోరం ఆఫ్ ద మీటింగ్. మెంబర్స్ పర్సనల్లీ ప్రెజెంట్. ఫర్ ద పర్పస్ ఆఫ్ ద కోరం ఓన్లీ ద మెంబర్స్ పర్సనల్లీ ప్రెజెంట్ ఆర్ కౌంటెడ్. సో ఎవరైతే డైరెక్ట్గా వస్తారో వాళ్ళు ఆ మెంబర్సే, ఒరిజినల్ మెంబర్సే కౌంట్ అవుతారు. ప్రాక్సీస్ని కౌంట్ చేయరు. అంటే నేను రావట్లేదు, నా బదులు నా ప్రాక్సీని పంపిస్తున్నానంటే ప్రాక్సీస్ని మనం కౌంట్ చేయమన్నమాట. ఓకే, కోరంలోకి తీసుకోము. ఫర్ సపోజ్ ఇక్కడ 5 మెంబర్స్ అన్నారనుకోండి మన కంపెనీ కోరం. సో ఆ మీటింగ్కి 4 ఒరిజినల్ మెంబర్స్ వచ్చారు, ఒక ప్రాక్సీ వచ్చాడు. వాళ్ళు 5 అయినా కూడా అది మనకి వ్యాలిడ్ మీటింగ్ కాదు, ఎందుకంటే 5 ఒరిజినల్ మెంబర్స్ వచ్చి ఒక ప్రాక్సీ వస్తే యాక్సెప్టెడ్. ఓకే, సో అలా. సో మనం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో సొంతంగా రూల్ రాసుకున్నా కూడా ప్రాక్సీని మాత్రం మనం కోరంలోకి కన్సిడర్ చేయలేము. ఓకే, కోరం టు బి ప్రెజెంట్ ఎట్ ద బిగినింగ్. ద కోరం రిక్వైర్డ్ is a quorum to be present at the time of beginning to consider the business. Meeting start చేసే ముందే quorum చెప్పాలి, and it need not be present throughout or at the time of taking vote or any resolution. Okay, సో మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం quorum ఉంటే చాలు. మనకి ఓటింగ్ టైంలో కంప్లీట్ మీటింగ్ అంతా డిస్కషన్ అంతా జరుగుతున్నప్పుడే ఉండనక్కర్లేదు, రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు ఉండనక్కర్లేదు, కానీ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ అటెండెన్స్ అనేది పడాలి, కోరం మినిమం నెంబర్. రిజల్యూషన్ వితౌట్ కోరం ఈజ్ ఇన్వాలిడ్. సో ఒక మీటింగ్ కండక్ట్ చేసి డెసిషన్ పాస్ చేసేసారు, రిజల్యూషన్ తీసేసుకున్నారు, కానీ ఆ మీటింగ్కి అసలు కోరం అనేది సాటిస్ఫై కాలేదు, అంటే 5 మెంబర్స్ కూడా రాలేదనుకోండి ఆ మీటింగ్కి, ఆ మీటింగ్ అనేది కంప్లీట్గా ఇన్వాలిడ్. ఓకే, దెన్ నెక్స్ట్, కోరం వేర్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆర్ రెడ్యూస్డ్. నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆర్ రెడ్యూస్డ్ అంటే ఇన్ సమ్ కేసెస్, ఫర్ సపోజ్ మన కోరం 75 మెంబర్స్ అనుకోండి, మన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో 75 మెంబర్స్ అని కోరం రాసుకున్నాం, కానీ మన దగ్గర ఉన్న మెంబర్స్ 400 అనమాట. సో 400లో 350 మెంబర్స్ కాస్త వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ అన్నీ మిగిలిపోయిన 50 మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళకి అమ్మేశారనుకోండి, ఇంకా మెంబర్స్ ఎవరు ఉంటారు, 50 మెంబర్సే ఉంటారు. 400 కాస్త ఏమైంది, 50 అయ్యింది. సో అలాంటి కేసులో నువ్వు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో 75 అని కోరం రాసుకున్నా కూడా అలాంటి కేసెస్లో మాత్రం మనం కోరం 50ని యాక్సెప్ట్ చేస్తాం, అంతకుమించి ఎటువంటి వేరే కేసులో కూడా తక్కువ నెంబర్ ఉంటే యాక్సెప్ట్ చేయం. సడన్గా 350 మెంబర్స్ కాస్త వాళ్ళ షేర్స్ని
మిగిలిన 50 మెంబర్స్కి అమ్మేస్తే అలాంటి సిచ్యువేషన్స్లో తక్కువ అనుకున్న కోరం కన్నా తక్కువ నెంబర్ ఉన్న యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, దెన్ నెక్స్ట్ పొజిషన్ వెన్ కోరం నాట్ ప్రెజెంట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. సో మీటింగ్ అనేది కండక్ట్ చేసాము, మీటింగ్ స్టార్ట్ అయ్యింది. మీటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మనం అనుకున్న కోరం కంపల్సరీ అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వలేదా ఆ మీటింగ్ కంప్లీట్గా ఇన్వాలిడ్ అయిపోతుంది. ఓకే, మీటింగ్ కాల్డ్ ఆన్ రిక్వెజిషన్ ఆర్ రిక్వెస్ట్. సో రిక్వెజిషన్ అంటే రిక్వెస్ట్ అనమాట. ఓకే, ఇన్ కేస్ ద మీటింగ్ ఈజ్ కాల్డ్ ఆన్ ద రిక్వెజిషన్ ఆఫ్ మెంబర్స్, అంటే షేర్ హోల్డర్స్ రిక్వెస్ట్ పెట్టుకొని మీటింగ్ కనుక కండక్ట్ చేయాలి అంటే ఇట్ షల్ స్టాండ్ క్యాన్సల్డ్ ఇఫ్ quorum is not present within half an hour from the time for holding the meeting of the company. Okay, half an hour from the time for అంటే ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో మీటింగ్ స్టార్ట్ అవ్వబోతోంది, మీటింగ్ హోల్డ్ అవ్వబోతోంది అనే ముందు హాఫ్ అన్ అవర్లో కనుక ఎంటర్ అవ్వకపోతే రాకపోతే ఆ మీటింగ్ అనేది ఇంకా క్యాన్సిల్ అయిపోతుంది, మీటింగ్ అనేది స్టార్ట్ అవ్వదు. ఓకే, దెన్ నెక్స్ట్ మీటింగ్ అదర్ దాన్ ఆన్ రిక్వెజిషన్, అంటే రిక్వెస్ట్లు పెట్టకుండా జరిగే మీటింగ్స్ ఉంటాయి కదా మనకి, యాన్యువల్ జనరల్ మీటింగ్స్ అవన్నీ. ఇన్ అదర్ కేసెస్ వేర్ ఇట్ ఈస్ నాట్ కాల్డ్ ఆన్ రిక్వెజిషన్ ఆఫ్ ద మెంబర్స్ ద మీటింగ్ షల్ స్టాండ్ అడ్జార్న్డ్ అంటే క్యాన్సిల్డ్ టు రీఅసెంబుల్ ఇన్ ద నెక్స్ట్ వీక్ ఆన్ ద సేమ్ డేట్ ద సేమ్ టైమ్ ఆర్ ప్లేస్ ఆర్ టు సచ్ అదర్ డే time or place as the board of directors may determine. However, in this case the company shall give not less than 3 days notice to the members either individually or by publishing an advertisement in the newspaper which is in circulation at the place of registered office of the company. Okay, సో 3 days అంటే ఏదైనా మీటింగ్ రిక్వెస్ట్ పైన పెట్టలేదు కానీ ఫర్ సపోజ్ ఒక మీటింగ్ అడ్జార్న్ అయింది అంటే క్యాన్సిల్ అయింది అనుకోండి, దాన్ని నెక్స్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అనేది 3 days ముందే నోటీస్ ఇచ్చేసేయాలన్నమాట. అప్పుడే మనకి కోరం మెయింటైన్ అవుతుంది. సో 3 days ముందు, మినిమం 3 days ముందు నోటీస్ ఇవ్వకపోతే ఆ నెక్స్ట్ క్యాన్సిల్ అయిన మీటింగ్ ఎప్పుడు స్కెడ్యూల్ అయిందో అప్పుడు మనకి కోరం మెయింటైన్ అవ్వదు. ఓకే, quorum not present at adjourned meeting. If the adjourned meeting also, if at the adjourned meeting also అంటే ఒకసారి క్యాన్సిల్ అయింది ఆల్రెడీ, మళ్ళీ కండక్ట్ చేశారు సెకండ్ టైం మీటింగ్, అప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ద హోల్డింగ్ అంటే హాఫ్ అన్ అవర్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు కూడా మనకి కోరం ప్రజెంట్ అవ్వలేదు అంటే ఇంకా కంప్లీట్గా మీటింగ్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఓకే, ఒకసారి అనుకున్నారు కోరం రాలేదు అంటే కోరం మెయింటైన్ అవ్వలేదు, సరే అనేసి పోస్ట్పోన్ చేశారు ఇంకో టైంకి, ఆ రోజు క్యాన్సిల్ చేసి అడ్జార్న్ చేసి ఇంకో రోజుకి పోస్ట్పోన్ చేశారు. ఆ ఇంకో రోజు కూడా మళ్ళీ రాలేదు అంటే కోరం మెయింటైన్ అవ్వలేదు, మినిమం నెంబర్స్ రాలేదు అంటే కంప్లీట్గా మీటింగ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ హియర్ that if only one member is present at the adjourned meeting, he alone will not constitute the quorum, as section 103 subsection 3 reads that members present shall be the quorum. So whatever it is, మనం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో రాసుకున్న కోరం మాత్రం మెయింటైన్ అవ్వాలి. అది రిక్వెస్ట్ పైన పెట్టిన మీటింగే కానీ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ పెట్టిన మీటింగే కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కోరం మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ మన కంపెనీకి మనం డిసైడ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవుతేనే ఆ మీటింగ్ వ్యాలిడ్ అవుతుంది, అదర్వైజ్ ఆ మీటింగ్ ఇన్వాలిడ్ అయిపోయి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోరం. దెన్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ రిజల్యూషన్స్. రిజల్యూషన్ అంటే ఏంటి? మనం తీసుకున్న డెసిషన్ ఒక మీటింగ్ ద్వారా. ఓకే, ద టర్మ్ రెజల్యూషన్ మే బి డిఫైన్డ్ యాజ్ అ ప్రపోజల్ విచ్ ఈస్ voted at the meeting and accepted by the members. సో మీటింగ్లో ఓట్ చేసి యాక్సెప్ట్ చేసిన దాన్ని మనం రిజల్యూషన్ అంటాం. ఓకే, రిజల్యూషన్ డెసిషన్ అని అనొచ్చు కదా,
డెసిషన్ అని ఎందుకన్నాం, రెజల్యూషన్ అని ఎందుకు అంటాము అంటే మనమే కంపెనీ కాదు. కంపెనీ అంటే ఒక సెపరేట్ లీగల్ ఎంటిటీ. ఆ కంపెనీకి ఓకే అయ్యి ఆ కంపెనీ స్టాంప్ పడినప్పుడే కంపెనీ యాక్సెప్ట్ చేసినట్టు. సో అదంతా జరగాలంటే ఒక ప్రొసీజర్ జరగాలి. సో ఆ కంపెనీ కోసం వర్క్ చేస్తున్న వాళ్ళందరూ మీట్ అవ్వాలి, డిస్కస్ చేసుకోవాలి. సో డిస్కస్ చేసి వాళ్ళు పాస్ చేస్తే ఆ రిజల్యూషన్ని అది అప్రూవల్ వచ్చినట్టు. అప్పుడు కంపెనీ స్టాంప్, కంపెనీ సైన్ అనేది మనకు వస్తుంది. కాబట్టి మనం డైరెక్ట్గా డెసిషన్ తీసుకోవట్లేదు కాబట్టి దాన్ని డెసిషన్ అనకుండా మనం రెజల్యూషన్ అంటున్నాం. ఓకే, ద బిజినెస్ ఆఫ్ ఎ మీటింగ్ ఈజ్ The business of a meeting is conducted in the form of resolutions. The Companies Act provides for the two kinds of resolutions. So ordinary resolution, special resolution. మనం ఇది చూసాం ఆల్రెడీ. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది. The kind of resolution to be passed in particular case depends upon the nature of the business to be transacted and not upon the kind of the meeting at which it is passed. Okay, ఎలాంటి టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేస్తారు. ఓకే, ఇన్ అడిషన్ టు ద అబవ్ రెజల్యూషన్ దెర్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ రెజల్యూషన్ నోన్ యాజ్ రెజల్యూషన్ రిక్వైరింగ్ అ స్పెషల్ నోటీస్. ఓకే, సో ఆర్డినరీ రెజల్యూషన్, స్పెషల్ రెజల్యూషనే కాకుండా ఇంకొక టైప్ కూడా ఉందంట, రెజల్యూషన్ రిక్వైరింగ్ అ స్పెషల్ నోటీస్. ఓకే, సో వ్యాలిడిటీ ఆఫ్ రెజల్యూషన్ చూద్దాం మనం. ఎప్పుడు ఒక పర్టిక్యులర్ డెసిషన్ వ్యాలిడ్ అవుతుంది అంటే ద నోటీస్ కన్వీనింగ్ ద మీటింగ్ హ్యాడ్ బీన్ గివెన్ అకార్డింగ్ టు ద లా. సో ప్రాపర్గా లీగల్గా మనం ఫస్ట్ నోటీస్ రిలీజ్ చేసాము ఈ రెజల్యూషన్ పాస్ చేసిన మీటింగ్ గురించి. అండ్ కోరమ్ వాజ్ ప్రెజెంట్, మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ కూడా వచ్చారు ఆ మీటింగ్కి. దెన్ ప్రాపర్ పర్సన్ వాజ్ ఇన్ చైర్. సో కరెక్ట్ పర్సనే చైర్మన్గా వర్క్ చేశాడు ఆ మీటింగ్కి. ద మీటింగ్ వాజ్ కంపీటెంట్ టు పాస్ ద రిజల్యూషన్. సో మంచి డిస్కషన్ జరిగింది అండ్ ప్రాపర్గా డిస్కస్ చేశాకే డెసిషన్ తీసుకున్నారు. ద రీజనబుల్ డిస్కషన్ వాజ్ అలౌడ్ ఆన్ ద రిజల్యూషన్. సో ప్రాపర్గా డిస్కషన్ జరిగింది. ద రిజల్యూషన్ వాజ్ కరెక్ట్లీ ఓటెడ్ అపాన్. సో ఓటింగ్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా లీగల్గా జరిగింది. ఆ ఓటింగ్ అనేది ప్రాపర్గా రిజల్ట్ కూడా కరెక్ట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కరెక్ట్గా జరిగినప్పుడే మనం పాస్ చేసిన డెసిషన్, తీసుకున్న డెసిషన్ అనేది వ్యాలిడ్ డెసిషన్ అవుతుంది, వ్యాలిడ్ రెజల్యూషన్ అవుతుంది. ఓకే, సో ఆర్డినరీ రెజల్యూషన్ అంటే ఏంటి? It is the resolution which is passed at a validity called general meeting. So annual general meeting lo తీసుకునే decisions by simple majority of the members, that is where the votes cast in favor of the resolution exceed the votes cast against it. అంటే ఆపోజిషన్లో ఓట్స్ తక్కువగా ఉండి సపోర్టింగ్ ఓట్స్ ఎక్కువగా ఉండి ఆ డెసిషన్ ఉంటే అది మనకి ఆర్డినరీ రెజల్యూషన్. The voting may be either by show of hands, electronically or by polls. So inni rakalga manam vote cheyochu. In determining the simple majority, all the votes cast by the members, whether personally or by proxy, are considered. The casting vote of the chairman is also taken into account. The casting vote means the deciding vote in case of the members are equally divided. సో సమ్టైమ్స్ పార్టీ ఏ, పార్టీ బి. సో పార్టీ ఏ నుంచి టై అయిందనమాట. పార్టీ ఏ పార్టీ బికి టై అయినప్పుడు కాస్టింగ్ ఓట్ అంటే చైర్మన్ అప్పుడు ఓటు వేస్తాడు. అతని ఓట్ రైట్ని అతను ఉపయోగించుకొని ఎవరి డెసిషన్ని మనం తీసుకోవాలి అనేది అతను డిసైడ్ చేస్తాడు అక్కడ. ఓకే, దాన్ని కాస్టింగ్ ఓట్ అంటారు. అంటే ఫైనల్ డెసిషన్ ఇచ్చే ఓట్ అనమాట అది. In determining whether the resolution has been passed by simple majority, only the votes cast at the meeting shall be considered. Okay, so meeting lo vesina votes consider chestar. If the votes cast in favor of the resolution exceed the votes cast against it, the resolution is said to be passed. So support ఎక్కువ ఉందనుకోండి, రెజల్యూషన్ పాస్ అయిపోతుంది, అన్ని ఓట్స్ వస్తాయి కాబట్టి. If certain members abstain from voting,
do not cast their votes, then their presence shall not be taken into account. సో కొందరు మీటింగ్కి వచ్చి కూడా నేను అసలు ఓటే వేయను, నాకు వేయాలనిపించట్లేదంటే వాళ్ళ ప్రెజెన్సే మనం అసలు కన్సిడర్ చేయం, వాళ్ళు యాబ్సెంట్ అయినట్టే ఆ మీటింగ్కి. ఇంకా thus only the votes cast in favor of the resolution and against the resolution are counted. సో ఎవరు సపోర్ట్గా వేసారు, ఎవరు అపోజిషన్లో వేసారు, ఆ 2 ఓట్సే కన్సిడర్ అవుతాయి, వెయ్యని ఓట్స్ అసలు కన్సిడర్ కావు. అండ్ ద ఓట్స్ రిమైనింగ్ న్యూట్రల్ ఆర్ నాట్ కన్సిడర్డ్. ఓకే, నెక్స్ట్ స్పెషల్ రెజల్యూషన్. It is a resolution which is passed at a validly called general meeting by special majority of the members, that is by the support of 3/4 majority of the members present and entitled to vote at the meeting. The voting may be either by show of hands, so ఇన్ని రకాలుగా ఓట్ చేయొచ్చు, అండ్ 3/4 మెంబర్స్ సపోర్ట్ చేయాలి దాన్ని, అప్పుడే నువ్వు అనుకున్న ఆ స్పెషల్ డెసిషన్ అనేది పాస్ అవుతుంది, అదర్వైజ్ అది పాస్ అవ్వదు. ఓకే, in the determining the 3/4 majority, all the votes cast by the members, whether personally or by proxy or by postal ballot, are considered. In case of special resolution, it is also necessary that the intention to propose the resolution as a special resolution should have been specified in the notice. చెప్పుకున్నట్టుగానే ఎందుకు ఆ స్పెషల్గా ఈ డెసిషన్ తీసుకోవాలనుకుంటామో నోటీస్లోనే మనం అదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఒక ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ అవ్వాలంటే మెజారిటీ ఓట్స్ వస్తే చాలు, కానీ స్పెషల్ రెజల్యూషన్ డెసిషన్ పాస్ అవ్వాలంటే, అప్రూవల్ రావాలంటే మాత్రం 4 పార్ట్స్ ఓట్ చేస్తే అందులో 3 పార్ట్స్ సపోర్టివ్గానే ఓట్ చేయాలి. ఓకే, హయ్యెస్ట్ మెజారిటీ అనేది మెయింటైన్ అవ్వాలన్నమాట, 3/4 మెజారిటీ మెయింటైన్ అవ్వాలి. ఓకే, it may be noted that the requirement of the giving notice specifying the intention to propose a resolution as a special resolution is mandatory. ఓకే, సో స్పెషల్ రెజల్యూషన్ అనేది ఎందుకు ఆర్డినరీ దాంట్లో కాకుండా స్పెషల్గా పాస్ చేస్తున్నారో అది ఖచ్చితంగా ప్రతి నోటీస్కి అటాచ్ అయ్యి ఉండాలి, అది దట్ ఈస్ మ్యాండేటరీ. If such an intention is not made clear, the resolution would not be effective. సో ఆ రీజన్ అనేది ఖచ్చితంగా చెప్పకపోతే ఆ డెసిషన్ అనేది ఆ మీటింగ్లో ఆ కంపెనీ తీసుకోదు. ఓకే, దెన్ నెక్స్ట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెజల్యూషన్. దెన్ నెక్స్ట్ మినట్స్. మినట్స్ అంటే ఏంటి? ఒక కంపెనీ ఆ మీటింగ్ కండక్ట్ చేశాక ఆ మీటింగ్లో ఏమేమి డిస్కస్ చేసాము, ఏమేమి డిసైడ్ చేసాము, ఏమేమి వద్దనుకున్నాము, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఆ మీటింగ్లో ఏమేమి డిస్కస్ చేసామో అదంతా ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి దాన్ని ఫైల్ చేసి పెట్టుకుంటారు కంపెనీ వాళ్ళు. వాళ్ళ ప్రతి మీటింగ్ డీటెయిల్స్ వాళ్ళు ఫైల్ చేసి పెట్టుకుంటారు, దాన్ని మినట్స్ అంటారు. అండ్ ఆ ఫైల్ చేసిన దాన్ని మినట్స్ బుక్ అంటారు. ఓకే, the term minute may be defined as a written record of the proceedings of the meeting. నేను చెప్పినట్టుగానే every company must keep a fair and correct record of all the proceedings of every general meeting. సో ఇందులో ఏమి యాడ్ ఆన్స్ కానీ చేంజెస్ కానీ అమెండ్మెంట్స్ కానీ చేయకుండా జరిగింది జరిగినట్టుగా రికార్డ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, అండ్ of every meeting of its board of directors or every committee of the board. సో ఎటువంటి మీటింగ్ అయినా మినిట్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి మినిట్స్ బుక్లో. అదే ఇక్కడ నేను చెప్పింది, మనం తయారు చేసే రిపోర్ట్ని మినిట్స్ అంటారు. అండ్ ఆ ఫైల్ అలాంటి మినిట్స్ అన్నిటిని ఒక దగ్గర ఫైల్ చేసి దాన్ని మినిట్స్ బుక్ అంటారు. నౌ ద మినిట్స్ ఆర్ ఆల్సో టు బి మెయింటైన్డ్ ఫర్ రెజల్యూషన్స్ పాస్డ్ బై ద పోస్టల్ బ్యాలెట్. The legal provisions relating to the minutes of proceedings of meetings may be discussed as under. సో ఏమేమి కంపల్సరీ మెయింటైన్ చేయాలంట, మనం ఒక మినిట్స్ రిపోర్ట్ తయారు చేయాలి అంటే the minutes proceedings of the meeting must be recorded in the minutes book within the 30 days of the conclusion of every meeting. అంటే ఒక మీటింగ్ అయినా నెల రోజులలో కంపల్సరీ మనం మినిట్స్ బుక్లో మన మినిట్స్ అప్డేట్ చేసుకోవాలి. The minutes of each meeting must contain a fair and correct summary of the proceeding. సో మనం ఏవి మనకి తగ్గట్టుగా దాన్ని సమ్మరీని మార్చుకోకుండా ఉన్నట్టుగా మనం మెయింటైన్ చేయాలి. All the appointments made at the meeting must be included in the minutes of the proceedings.
సో ఎవరెవరిని మనం హైర్ చేసుకున్నాం, ఆడిటర్స్ని, వాళ్ళని వీళ్ళని, అవన్నీ కూడా అపాయింట్మెంట్స్ కూడా మనం ఆ మినిట్స్లో యాడ్ చేసుకోవాలి. In case of the meeting of the board of directors or of the committee of the board, the minutes must also contain the following particulars. So board of directors మీటింగ్లో అయితే ఇవన్నీ మనం మెయింటైన్ చేయాలి. ఏంటంట, డైరెక్టర్స్ ప్రెజెంట్ ఎట్ ద మీటింగ్, వాళ్ళ పేర్లు. On passing of each resolution at the meeting, the name of the directors, if any, who dissent, అంటే మనం అనుకున్న రిజల్యూషన్కి ఆపోజిషన్ పార్టీ అనమాట. అంటే మేము ఇది రిజల్యూషన్ పాస్ చేయాలి, డెసిషన్ పాస్ చేయాలి అనుకుంటున్నాం ఈ మీటింగ్లో అంటే దాన్ని నో, పాస్ చేయొద్దు, ఆ డెసిషన్ తీసుకోవద్దు అని అపోజ్ చేసే వాళ్ళ నేమ్స్, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఆ డైరెక్టర్స్వి. దెన్ ద చైర్మన్ ఆఫ్ ద మీటింగ్ హ్యాస్ ద డిస్క్రిషన్ టు ఎక్స్క్లూడ్ ఫ్రమ్ ద మినిట్స్ ఎనీ మ్యాటర్ విచ్ ఈజ్ ఇన్ హిజ్ ఒపీనియన్ ఈజ్ డిఫమేటరీ. అంటే కంపెనీకి చెడ్డ పేరు తెచ్చేది కానీ, కంపెనీకి సంబంధించింది అయ్యి ఉండకపోవచ్చు కొన్ని మ్యాటర్స్, ఇర్రిలవెంట్ కానీ, ఇమ్మెటీరియలిస్టిక్ కానీ, డెట్రిమెంటల్ కానీ. సో అన్నిటినీ చైర్మన్ ఆపేసేయచ్చు, డిస్కషన్లో మినిట్స్లో పెట్టకుండా ఉంచొచ్చు అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్, ద పేజెస్ ఆఫ్ ద మినిట్ బుక్ మస్ట్ బీ కాన్సిక్యూటివ్లీ నంబర్డ్. సో ప్రాపర్ నంబరింగ్ ఉండాలి. అంటే ఈ ఇయర్లో జరిగింది నెంబర్ 1 అని, నెక్స్ట్ ఇయర్లో జరిగింది నెంబర్ 2 అని. సో అలా మీటింగ్స్ అనేవి ప్రాపర్ నంబరింగ్ ఉండాలి, కన్ఫ్యూజన్ ఉండకూడదు. ద మినిట్స్ బుక్స్ ఆఫ్ ద మీటింగ్స్ మెయింటైన్డ్ యాజ్ స్టేటెడ్ అబౌవ్ ఈజ్ టు బి ప్రిపేర్డ్ అండ్ సైన్డ్ ఇన్ సచ్ మేనర్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్. సో అవి ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలి, ప్రాపర్గా ఆథెంటికేటెడ్ అయ్యి ఉండాలి. అంటే ఎవరెవరైతే దానికి రిలేటెడ్ పర్సన్స్ ఉంటారో అది మెయింటైన్ చేయడానికి ఆథరైజ్డ్ పర్సన్స్, వాళ్ళు సంతకం కూడా చేసి ఉండాలి అనమాట, ఆథెంటికేట్ చేసి ఉండాలి. ఇఫ్ డిఫాల్ట్ ఈజ్ మేడ్ ఇన్ కంప్లైయింగ్ విత్ the above provisions in respect of any meeting, the company shall be liable to the penalty of rupees 25,000. సో ఇలా అనుకున్నట్టుగా మెయింటైన్ చేయకపోతే కంపెనీ 25,000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అండ్ ఇట్స్ ఎవ్రీ ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ షెల్ బి లైబుల్ టు పే పెనాల్టీ ఆఫ్ rupees 5,000. సో కంపెనీ 25,000 కట్టాలి. అండ్ ఆ పని చేయాల్సిన ఆఫీషియల్స్ ఉంటారు కదా, ఆ పని చేయకుండా ఉన్న వాళ్ళు, చేయాల్సి ఉండి చేయకుండా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ 5,000 కట్టాల్సి ఉంటుంది. The minutes books are to be maintained at the registered office of the company. These books are open to inspection of the members during the business hours. సో ప్రతి మెంబర్ అంటే ప్రతి షేర్ హోల్డర్ ఈ మినిట్స్ బుక్ని చూడొచ్చు. అంటే మనకి బిజినెస్ అవర్స్, వర్కింగ్ అవర్స్లో వచ్చి చెక్ చేసుకోవచ్చు. అండ్ అవి ఖచ్చితంగా మన రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మెయింటైన్ చేయాలి కలెక్షన్. The minutes of meetings kept in accordance with the above mentioned provisions of section 118 are evidence of the proceedings recorded therein. ఓకే, అవి ఎవిడెన్స్లకు కూడా పనిచేస్తాయి. అంటే మేము ఇది కండక్ట్ చేసాము, ఈ ఇయర్లో ఇది కండక్ట్ చేసాము, ఈ డెసిషన్ తీసుకున్నాము, ఈ ఇయర్లో ఈ డెసిషన్ తీసుకున్నాం. సో అవన్నీ మనకి మినిట్స్ చూస్తే అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఎప్పుడు ఆ కంపెనీ ఏం చేసింది, ఏం మీటింగ్స్ కండక్ట్ చేసింది, ఏం డెసిషన్స్ తీసుకుందనేసి. ఓకే, దెన్ నెక్స్ట్, in case the minutes of the meetings have been kept properly, it shall be presumed that such a meeting has duly called and held. Moreover, సో మనకి మినిట్స్ ప్రాపర్గా ఉంటే అది ఖచ్చితంగా మీటింగ్ జరిగిందనేసి మనం నమ్మేసేయచ్చు. Moreover, proceedings at the meetings and the appointments of the directors or key managerial personnel, auditors or company secretary in practice are also considered to be valid. సో వీళ్ళందరినీ మనం హైర్ చేసుకున్న అవి వాళ్ళ అపాయింట్మెంట్స్ అవన్నీ వ్యాలిడ్గానే ఉంటాయి. దీస్ ప్రిజంప్షన్స్ ఆర్ హౌఎవర్ రిబెటబుల్. అంటే ఎవరన్నా దానికి అగెయిన్స్ట్గా ప్రూఫ్ ఉంది, వీళ్ళు నిజంగా అది కండక్ట్ చేయకుండా, మీటింగ్ పెట్టకుండా ఈ సెక్రటరీని హైర్ చేసుకున్నారు, ఆడిటర్ని హైర్ చేసుకున్నారని ఒక ఎవిడెన్స్తో ప్రూఫ్ చేస్తే తప్పితే అది మనం మినిట్స్లో పెట్టుకుంది ట్రూగానే లా కన్సిడర్ చేస్తుంది. ప్రూఫ్ లేకపోతే మినిట్స్లో ఏది పెడితే అదే నిజమని లా నమ్ముతుంది, కోర్ట్ నమ్ముతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీటింగ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి, కైండ్స్ ఆఫ్ మీటింగ్స్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ మీటింగ్స్ ఉన్నాయి? స్టాట్యుటరీ మీటింగ్స్, యాన్యువల్ జనరల్ మీటింగ్స్, ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్స్ అండ్ క్లాస్ మీటింగ్స్.
స్టాట్యుటరీ మీటింగ్స్ అంటే ఏంటి? అండర్ సెక్షన్ 165, if a company is limited by shares and all the companies which are limited by guarantee has a share capital must essentially within a period of 1 month and not more than 6 months L firm the date of starting of the business conducts a general meeting of the company which is usually known as statutory meeting. అంటే కంపెనీ స్టార్ట్ చేసిన 1 month నుంచి 6 months లోపు ఖచ్చితంగా ఒక అఫీషియల్ మీటింగ్ అనేది కంపెనీ, ఇప్పుడు కొత్త కంపెనీ స్టార్ట్ చేశాము, కంపెనీ ఫార్మేషన్ జరిగిపోయింది, కమర్షియలైజేషన్ ఆఫ్ బిజినెస్ జరిగింది. సో ఆ జరిగిన నెల రోజుల నుంచి 6 నెలల లోపు ఒక ఖచ్చితమైన మీటింగ్ మనం కండక్ట్ చేయాల్సిందే, ఒక మీటింగ్. దాన్ని స్టాట్యుటరీ మీటింగ్ అంటారు. అండ్ అది ప్రతి కంపెనీకి మ్యాండేటరీ అనమాట. ఓకే, సో అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ జనరల్ మీటింగ్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, దెన్ నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటే ఎవ్రీ ఇయర్లీ మనం కండక్ట్ చేసే ఒక మీటింగ్, ఎవ్రీ ఇయర్. It is an important democratic technique in the form of meeting to protect the rights of the shareholders of a company. At least yearly once అన్నా మనం మన డైరెక్టర్స్, మెంబర్స్ అందరు కలిసి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవాలి, కలవాలి, ఇంట్రెస్ట్ల గురించి మాట్లాడుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి. ఓకే, this meeting facilitates shareholders every year with an opportunity to review and control the functioning of the company. At least once అన్న కలిస్తే అసలు ఏం జరుగుతుందో అదంతా డిస్కస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్, ఈజీఎం అంటే ఏంటంటే స్పెషల్ డెసిషన్ ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారు సడన్గా, అండ్ అది మనం ఈ ఇయర్లీ వచ్చే ఆ ఒక్క మీటింగ్ వరకు ఎదురు చూడడానికి టైం లేదనుకోండి, అర్జెంట్గా కండక్ట్ చేయాలి, ఆ డెసిషన్ పాస్ చేయాలి అనుకోండి. సో అలాంటి మీటింగ్ మనం కండక్ట్ చేసుకుంటే ఇన్ బిట్వీన్ దిస్ 2 యాన్యువల్ జనరల్ మీటింగ్స్, ఓకే, దాన్ని ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ అంటారు. ఓకే, అది 1 to 15 months లోపు కండక్ట్ చేసుకోవాలి ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్, అంతకన్నా టైం దాటద్దు. ఓకే, దెన్ క్లాస్ మీటింగ్ అంటే మనము meetings in which are conducted separately for different classes of shareholders. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ షేర్స్. సో ఆ క్లాసెస్కి సెపరేట్గా మీటింగ్స్ కండక్ట్ చేస్తే వాటిని క్లాస్ మీటింగ్స్ అంటారు. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ వేరియేషన్ ఇన్ ద స్పెసిఫిక్ class of shareholders, class meetings are conducted. In order to have effective changes in the rights, separate meetings must be conducted for the specific class of holders and proposed variation must be approved at the meeting. So different classes ki unde వాళ్ళ రిక్వెస్ట్లు, వాళ్ళ రిలేటెడ్ ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మనం ఆ సెపరేట్ మీటింగ్స్లో కండక్ట్ చేసుకొని ఆ డెసిషన్స్ అనేవి తీసుకుంటాం. ద రైట్స్ అటాచ్డ్ టు ద షేర్స్ ఆఫ్ స్పెసిఫిక్ క్లాస్ వేరీస్ డ్యూ టు స్పెషల్ రెజల్యూషన్ పాస్డ్ ఎట్ ద సెపరేట్ మీటింగ్ ఆఫ్ దట్ షేర్ హోల్డర్స్, బట్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద ఫాలోయింగ్ కండిషన్స్. కాకపోతే ఈ క్లాస్ మీటింగ్స్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మనకి. ఏంటి? Provisions relating to such variation must be involved in the memorandum or articles of the company. So మనం క్లాసెస్గా డివైడ్ చేసుకుంటే మన షేర్స్ని, వాటిని డెఫినెట్గా మనం మన మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో, ఆ డాక్యుమెంట్స్లో మెన్షన్ చేసుకోవాలి మొదలే. ఇన్ కేస్ సచ్ ప్రొవిజన్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ మెమరాండమ్ ఆర్ ఆర్టికల్స్, దెన్ సచ్ వేరియేషన్స్ మస్ట్ నాట్ బి ప్రొహిబిటెడ్ యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ ద ఇష్యూ ఆఫ్ దో స్పెసిఫిక్ క్లాస్ ఆఫ్ షేర్స్. ఒకవేళ పొరపాటున మనం కంపెనీ ఫార్మేషన్ అప్పుడు మన ఎంఓఏలో కానీ ఏఓఏలో కానీ మెన్షన్ చేసుకోకపోయినా దాన్ని ప్రొహిబిట్ చేయడానికి ఏం లేదు. ఆ క్లాసెస్ ఆఫ్ షేర్స్ అనేది, అంటే ఆ వెరైటీస్ ఆఫ్ షేర్స్ అనేది మనం కంపెనీలో మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి క్లాస్ మీటింగ్స్ అనమాట. టైప్స్ ఆఫ్ షేర్స్ని బట్టి పెట్టుకునే మీటింగ్స్. ఓకే, ఇప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనుకోండి, వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మన కంపెనీలో. సో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళని ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్తో కలిపి మీటింగ్ పెట్టలేము, వాళ్ళకి సెపరేట్ పెట్టాలి, వీళ్ళకి సెపరేట్ పెట్టాలి. సో అలా. ఓకే, సో ఇవి టైప్స్ అమ్మా. దెన్ నెక్స్ట్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్.
So it is a regular meeting of the members of the company. It must be held in each year in addition to any other meeting. So every year ఈ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అనేది ఒకటి మాత్రం మ్యాండేటరీగా జరగాలి, వేరే మీటింగ్స్ ఎన్నైనా జరగచ్చు. Okay, the purpose of this meeting is to provide an opportunity to the members of the company to express their views on the management of the company affairs. So at least once అన్నా కంపెనీ డైరెక్టర్స్ మెంబర్స్ అందరూ కలిసి ఆ కంపెనీలో ఏమవుతుందో డిస్కస్ చేస్తే వాళ్ళకి కూడా వాళ్ళ రైట్ ఉపయోగించుకున్నట్టుగా ఉంటుంది, ఆ డెమోక్రసీని వాళ్ళు కూడా ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. బికాజ్ ఈవెన్ ఎవ్రీ షేర్ హోల్డర్ ఈజ్ ఓనర్ ఆఫ్ ద కంపెనీ, లిటిల్ ఓనర్షిప్ వాళ్ళు కొనుక్కొనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రొవిజన్ని వాడుకున్నట్టుగా ఉంటుంది. సో దాని రిలేటెడ్ లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అంటే? ద యాన్యువల్ జనరల్ మీటింగ్స్ ఇన్ ఈచ్ ఇయర్. ఓకే, సో ఎవ్రీ ఇయర్ ఒకటి కంపల్సరీ కండక్ట్ అవ్వాలి. అండ్ టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్. సో కంపెనీ స్టార్ట్ చేశాక ఫస్ట్ 9 monthsలో ఖచ్చితంగా ఒక అఫీషియల్ మీటింగ్ మనం కండక్ట్ చేయాల్సిందే. అండ్ అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ అవర్ ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్. ఓకే, అండ్ ఆ 9 monthsని రిజిస్ట్రార్ కూడా పోస్ట్పోన్ చేసే రైట్ రిజిస్ట్రార్కి కూడా లేదు. ఓకే, స్టార్ట్ చేసిన 9 monthsలో డెఫినెట్గా మనం అండ్ ఆ ఇయర్, ఆ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయే ముందు ఆ 9 monthsలో ఖచ్చితంగా ఒక మనం మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి. ఓకే, సో అది ఆ ఫస్ట్ మన 9 monthsలో మనం కండక్ట్ చేసుకుంటే తర్వాత ఆ ఇయర్లో ఇంకొక యాన్యువల్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇన్ ద ఇయర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్, టైమ్ ఆఫ్ హోల్డింగ్ సబ్సీక్వెంట్ యాన్యువల్ జనరల్ మీటింగ్స్. సో నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడు కండక్ట్ చేయాలి అంటే, ద సబ్సీక్వెంట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ షుడ్ బి హెల్డ్ ఇన్ ఈచ్ ఇయర్ విత్ అ పీరియడ్ ఆఫ్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద క్లోజింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుందంటే దానికన్నా ఒక 6 months ముందు, అంటే ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే 6 months ముందు మనం ఒక యాన్యువల్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేయాలి. అండ్ అది 15 months దాకా ప్రొలాంగ్ అవ్వచ్చు, కానీ అంతకు మించి ప్రొలాంగ్ అవ్వడానికి వీలు లేదు. 12 months అంటే 1 year కదా, సో 15 months దాకా ప్రొలాంగ్ అవ్వచ్చు అది. కానీ 15 months తర్వాత నువ్వు మీటింగ్ కండక్ట్ ఒక 15 months దాకా అసలు ఒక్క యాన్యువల్ జనరల్ మీటింగ్ కూడా కండక్ట్ చేయలేదు అంటే మాత్రం లా ఒప్పుకోదు. ఓకే, the registrar may for special reasons extend the time of holding general meeting by a period not exceeding 3 months. అదే ఆ 3 months ఈ 15 months, అదర్వైజ్ యాక్చువల్ లిమిట్ ఎంత? 12 months. ప్రతి 12 monthsకి మనం ఒక మీటింగ్ కండక్ట్ చేయాల్సింది ఆ 12 months లోపే. సో 3 months 15 months దాకా రిజిస్ట్రార్కి మాత్రం ఎక్స్టెండ్ చేసే రైట్ ఉంటుంది, 15 months మాత్రం దాటకూడదు. దెన్ నెక్స్ట్, నోటీస్ ఆఫ్ మీటింగ్. సో అట్లీస్ట్ 21 days క్లియర్ నోటీస్ ఆఫ్ మీటింగ్. మనం ఈ వీడియో స్టార్టింగ్లో చూసాం, 21 days ముందు నోటీస్ ఇస్తాము అండ్ పోస్ట్ ద్వారా అదంతా పంపిస్తే ఆ 2 days అవన్నీ ట్రాన్సాక్షన్ అదంతా కలిపితే 25 days ముందు మనం ఖచ్చితంగా నోటీస్ పంపించాలి మీటింగ్ గనక పెట్టాలి అనుకుంటే. ఓకే, అండ్ అది ఎమర్జెన్సీ మీటింగ్ అయితే మనం షార్టర్ పీరియడ్లోనే నోటీస్ పంపించుకోవాలి. ఓకే, అండ్ ఆ నోటీస్లో ప్రతి డీటెయిల్ ఉండాలి, అలాంగ్ విత్ ఎజెండా మనం ఆ నోటీస్ పంపించాలి. ఓకే, అండ్ 95% ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఓటింగ్ హక్కు ఉంటుందో ఆ మీటింగ్లో వాళ్ళ డీటెయిల్స్ కూడా వాళ్ళకి కూడా మనం నోటీస్ పంపించాలి అండ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, దెన్ నెక్స్ట్, టైమ్ ఆఫ్ హోల్డింగ్ ద మీటింగ్. సేమ్ 9 AM to 6 PM మధ్యలోనే ఉండాలి మీటింగ్. అండ్ ప్రొలాంగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ వర్కింగ్ డేస్లోనే మనం మీటింగ్ పెట్టుకోవాలి, నేషనల్ హాలిడేస్లో మీటింగ్ ఉండకూడదు. ఓకే, దెన్ ప్లేస్ ఆఫ్ హోల్డింగ్ ద మీటింగ్. రిజిస్టర్డ్ ఆఫీస్లోనే మీటింగ్ ఉండాలి లేదా రిజిస్టర్డ్ ఆఫీస్ ఉన్న సిటీ టౌన్లోనే ఉండాలి. ఓకే,
అంత ఆ రిజిస్టర్డ్ ఆఫీస్ కన్నా దూరంగా ఇంకా వేరే చోట్ల మాత్రం మీటింగ్ మనం కండక్ట్ చేయకూడదు. దెన్ నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు హోల్డ్ ద మీటింగ్. సో మీటింగ్ కండక్ట్ చేయడానికి కనుక మనం ఫెయిల్ అవుతే, యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలనుకున్నాం కానీ పెట్టలేకపోయామనుకోండి, ఫర్ సపోజ్, ఎనీ మెంబర్ ఆఫ్ ద కంపెనీ కెన్ అప్లై టు ద ట్రిబ్యునల్ ఫర్ కాలింగ్ ద మీటింగ్. సో ట్రిబ్యునల్ ఎంట్రీ ఇస్తుంది అప్పుడు పిక్చర్లో. ట్రిబ్యునల్స్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అ బాడీ దట్ విల్ హ్యాండిల్ ప్రాబ్లమ్స్, డిస్ప్యూట్స్, ఇష్యూస్. ఓకే, వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళు ఆ పని జరిగేలాగా చూస్తారు. ఒక పిటిషన్ పడుతుంది, పిటిషన్ ఈ పలానా పని కావాలి మాకని పిటిషన్ పడినప్పుడు మీటింగ్ పెట్టట్లేదని వీళ్ళు ఎంట్రీ ఇస్తారనమాట. ఎంట్రీ ఇచ్చి అది జరిగేలాగా చూస్తారు. On such application, the tribunal may order the calling of the meeting or it may issue directions for calling the meeting. A meeting called by the order of the tribunal shall be deemed to be an annual general meeting. సో వీళ్ళు కంపెనీ వాళ్ళు పెట్టకపోయినా కూడా ట్రిబ్యునల్ కాల్ ఇచ్చి పెడితే దాన్ని కూడా యాన్యువల్ జనరల్ మీటింగ్గా కన్సిడర్ చేయొచ్చు. ద కంపెనీ అండ్ ఎవ్రీ ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ షెల్ బి పనిషబుల్ విత్ ఫైన్ అప్ టు 1 lakh rupees. సో మీటింగ్ పెట్టాల్సి వచ్చి పెట్టకపోతే 1 lakh rupees ఫైన్ కట్టాలి ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో. అండ్ ఇఫ్ ద డిఫాల్ట్ కంటిన్యూస్, అలా 1 lakh ఫైన్ కట్టి కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు మీటింగ్ పెట్టకుండా అనుకోండి, విత్ ఫర్దర్ ఫైన్ అప్ టు 5,000 ఎవ్రీ డే. సో ఎన్ని రోజులైతే నువ్వు పెట్టకుండా ప్రొలాంగ్ చేస్తావో ప్రతిరోజు 5,000 రూపాయల ఫైన్ నీకు పడుతుంది అప్పటి నుంచి నువ్వు పెట్టే రోజు దాకా. ఓకే, దిస్ పెనాలిటీ ఈజ్ ఆల్సో దేర్ ఇఫ్ ద మీటింగ్ ఈజ్ నాట్ హెల్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద ట్రిబ్యునల్. సో ట్రిబ్యునల్ మాట వినకుండా కూడా నువ్వు ఓన్గా ఏదైనా పెట్టినా కూడా ఈ పెనాలిటీ అప్లికబుల్. అంటే 1 lakh rupees కట్టాలి అండ్ ఇంకా డీలే చేస్తే రోజుకి 5,000 కూడా ఎక్స్ట్రా ఛార్జ్ పడుతూనే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్. దెన్ నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్. అంటే ఇందులో డిసైడ్ చేసేవి కాకుండా ఇంకా కొత్తవి మనం ఏం డిసైడ్ చేసినా దాన్ని ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ అంటాం. ఓకే, అర్జెంట్ స్పెషల్ బిజినెస్ని డీల్ చేసే మీటింగ్స్ అనమాట. పోస్ట్పోన్ చేయలేనివి కొన్ని డెసిషన్స్ ఉంటాయి. సో ఈ ఎవ్రీ ఇయర్ ఇది ఒక టైంలో మనం కండక్ట్ చేసుకుంటాం. ఆ టైం దాకా వెయిట్ చేయలేమనుకోండి, యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అయ్యేదాకా ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాలంటే అప్పుడు మనం ఈ మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, యా, సో ఈ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ ఓన్గా కండక్ట్ చేయొచ్చు, లేదా మెంబర్స్ అంటే షేర్ హోల్డర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి రిక్వెస్ట్ పెట్టి కండక్ట్ చేయొచ్చు, లేదా షేర్ హోల్డర్స్ మెంబర్స్ వాళ్ళంతల వాళ్ళే వాళ్ళని రిక్విజిషన్స్ అంటారు. సో వాళ్ళంతల వాళ్ళు డైరెక్ట్గా కండక్ట్ చేసుకోవచ్చు రిక్విజిషన్, లేదా బై ద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. సో వీళ్ళెవరూ చేయట్లేదు అంటే కానీ స్పెషల్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే వీళ్ళు కూడా ఇంటర్ఫియర్ అవ్వచ్చు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఓకే, ద లీగల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ ద సెక్షన్ 198. సో ఇవన్నీ లీగల్ ప్రొవిజన్స్ అనమాట. అంటే ఈ ప్రకారంగానే ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ అనేది జరగాలి. ఫస్ట్ ఏంటి? కాలింగ్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే ఎమర్జెన్సీ డెసిషన్ తీసుకోవాలి అనేసి కండక్ట్ చేయొచ్చు, లేదా రిక్వజిషన్ ఆఫ్ ద మెంబర్స్ అంటే మన కంపెనీ మెంబర్స్ ఉంటారు కదా షేర్ హోల్డర్స్, వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, పెట్టుకొని మీటింగ్ పెట్టమని అడుగుతారు. ఓకే, రిక్విజిట్ నెంబర్ ఆఫ్ ద మెంబర్స్ టు మేక్ రిక్వజిషన్స్. సో ఎంతమంది మరి రిక్వెస్ట్ పెడితే, ఒక్కరు రిక్వెస్ట్ పెడితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కండక్ట్ చేయరు. అట్లీస్ట్ ఉన్న షేర్స్లో 10 portions ఆఫ్ షేర్స్ ఉంటే 1 portion ఆఫ్ మెంబర్స్ రిక్వెస్ట్ పెడితే అప్పుడు ఆ రిక్వెస్ట్ కన్సిడర్ చేసి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారనమాట.
అండ్ అది వాళ్ళు డ్యూలీ సైన్డ్ అయ్యి ఉండాలి. ఇదంతా అంటే ఎవరికి వాళ్ళందరికీ మళ్ళీ ఓటింగ్ పవర్ కూడా ఉండాలి. ఈ 1% పీపుల్ ఎవరైతే ఉన్నారో 10 పోర్షన్స్లో వాళ్ళకి ఓటింగ్ పవర్ కూడా ఉండాలి. సో అలాంటి వాళ్ళు రిక్వెస్ట్ పెడితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. దెన్ సైనింగ్ ఆఫ్ ద రిక్వెజిషన్ అండ్ సెండింగ్ టు ద రిజిస్టర్డ్ ఆఫీస్. సో వీళ్ళు ఎవరైతే రిక్వెస్ట్ పెట్టారో వాళ్ళు సైన్ చేయాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సైన్ చేయాలి, అండ్ దాన్ని తీసుకెళ్ళి రిజిస్ట్రార్ దగ్గర డిపాజిట్ చేసుకోవాలి. ఓకే, వాళ్ళ దగ్గర ఫైల్ చేసుకోవాలి. దెన్ బోర్డ్ టు కాల్ ద మీటింగ్. సో ఇదంతా జరిగాక 21 డేస్లో నోటీస్ ఇచ్చి మీటింగ్ కండక్ట్ చేయాలి. ఓకే, అండ్ the meeting must actually be held within 45 days from the date of the receipt of the requisition. అంటే ఎవరైతే రిక్వెస్ట్ పెట్టారో మెంబర్స్ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టిన 45 డేస్లో మనం మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ 45 డేస్లో కనుక మీటింగ్ కండక్ట్ చేయలేకపోయారనుకోండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షేర్ హోల్డర్స్ రిక్వెస్ట్ పెట్టినా కూడా అప్పుడు వాళ్ళంతా వాళ్ళే మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వాళ్ళ ఓన్ రిక్వెజిషన్స్తో వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఏమేమి వాళ్ళు చేస్తారంట, ఇంపార్టెంట్ పాయింట్స్ టు నోట్ దేర్ అంటే క్లెయిమ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. సో బోర్డ్ అనేది ఫెయిల్ అయింది మీటింగ్ కండక్ట్ చేయడానికి. సో దానికి వాళ్ళు పెనాలిటీ కూడా తీసుకుంటారు, ఎక్స్పెన్సెస్ తీసుకొని మరీ మీటింగ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు సొంతంగా. అండ్ లీగల్ రైట్ టు కాల్ ద మీటింగ్. సో ఎప్పుడైతే బోర్డ్ ఫెయిల్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మెంబర్స్కి ఆ రైట్ వచ్చేస్తుంది, లీగల్ రైట్ టు కాల్ ఫర్ ఎ మీటింగ్, ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్. ఓకే, క్యాన్సలేషన్ ఆఫ్ ద మీటింగ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ దే ఆర్ నాట్ బౌండ్ టు డిస్క్లోజ్ ద రీజన్స్ ఫర్ ద రెజల్యూషన్స్ ప్రపోజ్డ్ టు బి మూవ్డ్ ఎట్ ద మీటింగ్. సో బోర్డ్ ఇక్కడ ఫెయిల్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా దానికి రీజన్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మెంబర్స్ వాళ్ళ ఓన్గా డెసిషన్ తీసేసుకోవచ్చు. నెక్స్ట్, క్యాన్సలేషన్ ఆఫ్ మీటింగ్. If in a meeting called upon the requisition of member, the quorum is not present within half an hour from the time appointed for holding the meeting shall stand cancelled. So same again, quorum అనేది మెయింటైన్ అవ్వాలి ఇక్కడ కూడా. ఓకే, సో హాఫ్ అన్ అవర్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనకి కోరం అనే వాళ్ళు రాలేదనుకోండి, మనం పెట్టుకున్న కోరం మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ రాకపోతే ఇలాంటి మెంబర్సే అరేంజ్ చేసిన మీటింగ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో కోరం అనేది మనకి మ్యాండేటరీ అనమాట. కాలింగ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ బై ద ట్రిబ్యునల్. సో ఇలా వీళ్ళ వల్ల కూడా క్యాన్సిల్ అయిపోయింది, కానీ తీసుకోవాల్సిన డెసిషన్ మాత్రం కంపెనీలో తీసుకోలేదనుకోండి, అప్పుడు ఇంకా పిక్చర్లోకి ట్రిబ్యునల్ ఎంట్రీ ఇస్తుంది. ఓకే, ప్రాక్టికబుల్ టు కాల్ అనమాట. అంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి, ఇక్కడ ఎక్కడ కండక్ట్ చేయలేకపోయారు. ఇంప్రాక్టికబుల్ సిచ్యువేషన్స్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ చూడండి, వేర్ ద రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ లాక్డ్. సో ఏ కంపెనీలో అయితే మీటింగ్ అరేంజ్ చేయాలో ఆ కంపెనీయే కంప్లీట్గా లాక్ అయిపోయి ఉందనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో ట్రిబ్యునల్ ఇంటర్ఫియర్ అవుతారు. లేదా డిస్ప్యూట్ బిట్వీన్ ద కంపెనీ షేర్ హోల్డర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి షేర్ హోల్డర్స్కి పడట్లేదు, గొడవ పడుతున్నారు అనుకోండి, అప్పుడు ట్రిబ్యునల్ ఇంటర్ఫియర్ అవుతారు. లేదా కంపెనీ హ్యాస్ నో డ్యూలీ కాన్స్టిట్యూటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అసలు ఒక కంపెనీ ఉంది కానీ దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే లేరనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో కూడా ట్రిబ్యునల్ ఇంటర్ఫియర్ అయ్యి మనకి మీటింగ్ కండక్ట్ అయ్యేలాగా చూసుకుంటారు. ఓకే, ఇంప్రాక్టికబుల్ టు కాల్. ఇంప్రాక్టికబుల్ సిచ్యువేషన్స్ అంటే ఇందాక నేను చెప్పిన ఈ మూడే. సో అలాంటి సిచ్యువేషన్స్లో ట్రిబ్యునల్ ఇంటర్ఫియర్ అవుతారు. ద ట్రిబ్యునల్ కెన్ ఆర్డర్ ద మీటింగ్ టు బి కాల్డ్, హెల్డ్ ఆర్ కండక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇట్స్ డైరెక్షన్స్. Okay, the tribunal can make such order either of its own motion or on the application of any director or member who is entitled to vote at the meeting. So ట్రిబ్యునల్ వాళ్ళ ఓన్ డెసిషన్ అయినా తీసుకోవచ్చు, లేదా డైరెక్టర్ పెట్టిన అప్లికేషన్ అయినా కన్సిడర్ చేయొచ్చు, లేదా
షేర్ హోల్డర్ ఎవరికైతే ఓటింగ్ రైట్ ఉన్న షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ద ఎక్స్ప్రెషన్ ఇంప్రాక్టికబుల్ అంటే ఈ పలానా సిచ్యువేషన్స్ అని ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్. సో ఆ మీటింగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో, యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ దాకా వెయిట్ చేయలేని సిచ్యువేషన్స్లో ఈ మీటింగ్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇన్ని రకాలుగా కండక్ట్ చేయొచ్చు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కండక్ట్ చేయొచ్చు, రిక్వెస్ట్ మెంబర్స్ షేర్ హోల్డర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి రిక్వెస్ట్ పెట్టి కండక్ట్ చేయొచ్చు. అప్పుడు కూడా బోర్డ్ కండక్ట్ చేయకపోతే వాళ్ళు ఓన్గా కండక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఓన్గా కండక్ట్ చేసిన వాళ్ళు ఫెయిల్ అయితే ట్రిబ్యునల్ వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి కండక్ట్ చేస్తారు. ఓకే, అండ్ ఫైనల్ టాపిక్ ఆఫ్ దిస్ యూనిట్ ఈస్ బోర్డ్ మీటింగ్స్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీటింగ్స్ అయితే ఫైనల్ టైప్ ఈస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్. సో ఇవి చాలా ఫ్రీక్వెంట్గా జరిగే మీటింగ్స్. ఓకే, అట్లీస్ట్ 1 మీటింగ్ ఇన్ 3 months అనమాట. సో ప్రతి 3 monthsకి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అనేది జరగాలి. ఆర్ 4 such meetings in a calendar year. అంతే కదా. The decisions taken by the directors at various board meetings should be recorded in the form of resolutions in the separate register known as minutes book. సో మినిట్స్ బుక్లో ఇక్కడ తీసుకున్న డెసిషన్స్ డెఫినెట్గా మనం రిజిస్టర్ చేసి పెట్టుకోవాలి. ద బోర్డ్ మీటింగ్ షుడ్ బి జనరలీ హెల్డ్ ఎట్ ద రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీలోనే బోర్డ్ మీటింగ్స్ అనేవి జరగాలి. హవెవర్ దే మే డిసైడ్ టు హోల్డ్ ద మీటింగ్ ఎట్ ఎనీ అదర్ ప్లేస్. సో రిజిస్టర్డ్ ఆఫీస్లోనే కాకుండా వేరే చోట్లలో కూడా జరగచ్చు అనమాట, కన్వీనియన్స్ని బట్టి. ఫ్యాక్టరీలో కానీ, షోరూమ్ ఆఫ్ ద కంపెనీలో కానీ, ఓకే, హోటల్లో కానీ, లేదా ఒక డైరెక్టర్ వాళ్ళ ఇంట్లో కానీ. ఓకే, ఇట్ క్యాన్ బి హెల్డ్ ఇన్ అ రన్నింగ్ కార్ ఆల్సో. సో డైరెక్టర్స్ అందరూ ఒక కార్లో వెళ్తున్నారు అనుకోండి, ఆ కార్లో అయినా జరగచ్చు, బస్లో జరగచ్చు, ఏరోప్లేన్లో జరగచ్చు. ఓకే, ఇక్కడి వరకు చూసిన మీటింగ్స్ అన్నీ రిజిస్టర్డ్ ఆఫీస్లోనే జరగాలి, లేదా ఆ రిజిస్టర్డ్ ఆఫీస్ ఉన్న ఊర్లో జరగాలి. కానీ బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ మాత్రం ఇన్ని చోట్ల జరగచ్చు అనమాట. దెన్ నెక్స్ట్, ద డేట్ ఆఫ్ ద నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ ఈజ్ డిసైడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఎవ్రీ బోర్డ్ మీటింగ్. సో ఇవాళ బోర్డ్ మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ అయిపోయే టైంకి నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ ఎప్పుడుందో అప్పుడే చేసేసుకుంటారు, డిసైడ్ చేసేసుకుంటారు. Therefore, the directors of the company will be aware of the date, but written notices be given to the directors before reasonable time to their residential addresses in India. Otherwise, a penalty of 1,000 may be imposed. So, of course, ఈ మీటింగ్లో మనం నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ డేట్ డిసైడ్ చేసుకున్నా కూడా నోటీసెస్ అనేది మ్యాండేటరీగా పంపాలి. ఒకవేళ నోటీసెస్ పంపకపోతే ఎవరైతే ఇన్ఛార్జ్షిప్లో ఉన్నారో ఆ నోటీసెస్ పంపించడానికి వాళ్ళు 1,000 rupees పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. The quorum, minimum number of directors to be present at a meeting is 1/3 of the total number of the directors, or two directors, whichever is more. So 1/3 directors అన్నా 3 parts of directors మనకు ఉంటే 1 part అన్నా అక్కడ ప్రజెంట్ అయ్యి ఉండాలి, లేదా 2 directors అన్నా ప్రజెంట్ అయ్యి ఉండాలి. ఓకే, ద మీటింగ్ షుడ్ నాట్ బి హెల్డ్ వితౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద కోరం. సో ఆ మినిమం 2 members లేని మీటింగ్ అనేది, బోర్డ్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడానికి లేదు. ఓకే, సో కంపెనీస్ యాక్ట్లో మనకిచ్చిన కొత్త రూల్స్ ఏంటి బోర్డ్ మీటింగ్వి అంటే, సో మనం ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే, ఇన్కార్పొరేట్ చేస్తే, ఆ కంపెనీ ఇన్కార్పొరేట్ చేసిన నెల రోజులలో ఒక బోర్డ్ మీటింగ్ జరగాలి. ఓకే, ఏ డైరెక్టర్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద బోర్డ్ మీటింగ్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్ ఆర్ సచ్ అదర్ ఆడియో విజువల్ మీన్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. సో వీడియో కాల్లో కూడా బోర్డ్ మీటింగ్ జరగచ్చు. అట్లీస్ట్ 7 days అడ్వాన్స్డ్ నోటీస్ అనేది మనం బోర్డ్ మీటింగ్ జరగబోయే 7 రోజుల ముందన్నా కనీసం నోటీస్ అనేది మనం పంపించుకోవాలి. దో మనం ఈ బోర్డ్ మీటింగ్లో నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ ఎప్పుడు పెట్టుకోవాలని అనుకుంటున్నా కూడా నోటీస్ అనేది మాత్రం మ్యాండేటరీ. ద నోటీస్ కెన్ బి గివెన్ బై ఎలక్ట్రానిక్ మీన్స్, అంటే మెయిల్స్లో కూడా పంపించుకోవచ్చు. అట్లీస్ట్ 1 board meeting షుడ్ బి కండక్టెడ్ ఇన్ ఈచ్ half of a calendar year. ఓకే, 6 monthsలో కనీసం ఒక బోర్డ్ మీటింగ్ అన్న కండక్ట్ చేసుకోవాలి. ద టైమ్ గ్యాప్ బిట్వీన్ 2 board meetings షుడ్ నాట్ బి మోర్ దాన్ 90 days. ఓకే, సో ఒక బోర్డ్ మీటింగ్కి ఇంకో బోర్డ్ మీటింగ్కి
90 days కన్నా ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. అండ్ పెనాలిటీ ఫర్ ఫెయిల్యూర్ ఇస్ 1000 రూపీస్ టు 25,000 రూపీస్. సో కండక్ట్ చేయాల్సిన బోర్డ్ మీటింగ్స్ చేయకపోతే 1000 రూపాయల నుంచి 25,000 దాకా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద డైరెక్టర్ బై వీడియో కాన్ఫరెన్స్ ఆర్ ఆడియో విజువల్ మీన్స్ బీ కౌంటెడ్ ఫర్ కోరం ఫర్ ద బోర్డ్ మీటింగ్. సో డైరెక్ట్గా అక్కడ రాకపోయినా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వీడియో కాల్లో అటెండ్ అయినా కూడా కోరంలో కన్సిడర్ చేస్తారు. ఓన్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లోనే. వేరే మీటింగ్స్లో డైరెక్ట్గా ప్రజెంట్ అవ్వాలి. ఓన్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి వీడియో కాల్లో కూడా కన్సిడర్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీటింగ్స్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ మేనేజింగ్ ద మీటింగ్స్ ఆఫ్ ఎ కంపెనీ. ఓకే, సో దీంతో ఈ యూనిట్ ఫినిష్ అయిపోయిందమ్మా. ఓకే, థ్యాంక్ యూ.